Hi everyone, welcome to our channel. Today's video is Senior Intermediate Maths 1A, 2A and 2B Blueprint Gunshot Questions and 20 days ప్రిపరేషన్ ప్లాన్. అయితే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోలో ఏమేమి ఉంటాయంటే మ్యాథ్స్ 2A అండ్ 2B సీనియర్ ఇంటర్ అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ చదివే వాళ్ళకి టీఎస్ అయినా ఏపీ వాళ్ళకైనా సేమ్ ఉంటుంది, ఎలాంటి చేంజెస్ ఉండవు. ఇంటర్మీడియట్ చదివే వాళ్ళకు 2A ఫస్ట్ 2A బ్లూ ప్రింట్లో అంటే ఆర్డర్ ప్రియారిటీ ఆర్డర్ ఏ లెసన్స్ అంటే ఏ టాపిక్స్ ఫస్ట్ చదివితే మనకు బెటర్ స్కోర్ వస్తుంది అంటే 75 రీచ్ అవుతాం ఫాస్ట్గా ఇన్ షార్ట్ టైం పీరియడ్లో, అది ఉంటుంది. నెక్స్ట్ 2A బ్లూ ప్రింట్ అయిపోయాక ప్రియారిటీ ఆర్డర్ ఎక్స్ప్లెయిన్ చేశాక నెక్స్ట్ ఏముంటుందంటే మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గన్ షాట్ క్వశ్చన్స్ ఇస్తారు. గన్ షాట్ క్వశ్చన్స్ ఇస్తాక 2B తర్వాత గన్ షాట్ క్వశ్చన్, అందుకే కొద్దిగా లెంతీగా ఉంటుంది, ఒక 1 అవర్ వరకు ఉండొచ్చు వీడియో. 1 అవర్ వరకు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు కన్ఫామ్ ఈ వీడియో చూసాక ఫుల్ కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది, కన్ఫర్మ్ 100% కాన్ఫిడెన్స్ దానికి అష్యూర్ ఇస్తా. రైట్, అయితే మన ఛానల్ ఫస్ట్ టైం చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్కి ఆల్టర్నేటివ్ నవీన్ రెడ్డి మ్యాథ్స్ యాప్ ఉంది. నవీన్ రెడ్డి మ్యాథ్స్ యాప్ ఉంది. యాప్లో మీకు 2A 2B ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ మెటీరియల్ కూడా ఇక్కడ ఏవైతే గన్ షాట్ క్వశ్చన్స్ అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఆ గన్ షాట్ క్వశ్చన్స్ విత్ మెటీరియల్ అంటే డిస్క్రిప్టివ్ మెటీరియల్ కూడా మీకు అందులో ఉంటుంది. అది దాన్ని యూజ్ చేసుకుంటూ మీరు ప్రిపరేషన్ కూడా ఎవరికన్నా ఇంకా మెటీరియల్ లేదు మా దగ్గర అనుకుని కొందరు ఫీల్ అవుతూ ఉంటారు కదా, కొన్ని సిచ్యువేషన్ ఉన్న వాళ్ళకి కూడా అది మీకు బాగా యూజ్ అవుతుంది. ఓకేనా, రైట్. మన ఇన్స్టాగ్రామ్ ఫాలో కానీ ఇన్స్టాగ్రామ్ ఐడి నవీన్ రెడ్డి అండ్ రెడ్డి, టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్, టెలిగ్రామ్ గ్రూప్ నేమ్ నవీన్ రెడ్డి మ్యాథ్స్, వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అండి, వాట్సాప్ ఛానల్ ఏమి నవీన్ రెడ్డి మ్యాథ్స్. ఏమైనా అప్డేట్స్ ఉంటే ఫాస్ట్గా అందులో పోస్ట్ చేస్తూ ఉంటాను. రైట్, అయితే యాక్చువల్గా అసలు బ్లూ ప్రింట్ ఎందుకు సార్ అంటే మీకు అందరికీ ఒక డౌట్ రావచ్చు, వై వి అబ్జర్వ్ ద బ్లూ ప్రింట్, వై వి ఫాలో ద బ్లూ ప్రింట్ అంటే మనం ఇంత చదవాల్సింది ఇంత బుక్ ఉందనుకోండి, బ్లూ ప్రింట్ అప్లై చేస్తే ఇక్కడికి వచ్చేస్తుంది అంటే 70%కి వచ్చేస్తుంది. దాన్ని ఇంకొద్దిగా సింప్లిఫై చేసి ప్రిపరేషన్ ప్లాన్ చేసుకున్నానికి 60% సిలబస్ చదివి 75 మార్క్స్ తెచ్చుకోవచ్చు. అందుకే కన్ఫర్మ్ మనం ఏం అబ్జర్వ్ చేయాలి, బ్లూ ప్రింట్ అనేది ఇంపార్టెంట్. సో బ్లూ ప్రింట్ చూస్తే మనకు కొంత ఐడియా వచ్చేస్తుంది అంటే ఏ టాపిక్స్ ఇది, మనం ఇంతవరకు ఏం చదివాం, ఇప్పుడు ఏం చదివితే బెటర్గా వస్తుంది. ఓకేనా, ఎలా రాస్తే ఇంకెక్కువ మార్క్స్ గెయిన్ చేయొచ్చు ఇన్ షార్ట్ పీరియడ్లో. రైట్, ఇప్పటివరకు మీరు మెయిన్స్ రాస్తారు, ఇప్పుడు సెకండ్ ఇయర్ ప్రాక్టికల్స్ కూడా రాస్తూ ఉండొచ్చు చాలామంది, కొందరికి కంప్లీట్ అయిపోయి ఉంటాయి, కొందరికి ఉంటూ ఉంటాయి. ఆ స్ట్రెస్ నుంచి ఇప్పుడే స్టార్ట్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. అందుకే 20 డేస్ ప్లాన్లో 20 డేస్లో మ్యాథ్స్ 2A ప్రిపేర్ అయితే ఈజీగా వస్తుంది. ఒకసారి బ్లూ ప్రింట్ చూద్దాం మనం. కాంప్లెక్స్ నెంబర్స్లో 2 మార్క్స్ క్వశ్చన్స్ 2 వస్తాయండి, 1 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. డీమోయిస్ థీరంలో 1 2 మార్క్స్ క్వశ్చన్, 1 7 మార్క్స్ క్వశ్చన్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 1 2 మార్క్స్ క్వశ్చన్, 1 4 మార్క్స్ క్వశ్చన్. థియరీ ఆఫ్ ఈక్వేషన్ 1 2 మార్క్స్ క్వశ్చన్, 1 7 మార్క్స్ క్వశ్చన్. పర్మిటేషన్ అండ్ కాంబినేషన్లో 2 2 మార్క్స్ క్వశ్చన్, 2 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ బైనామియల్ థియరంలో 1 2 మార్క్ క్వశ్చన్, 2 7 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. కాకపోతే ఇది కొద్దిగా టఫ్ అనిపిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ రైట్ చూడండి, నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం మళ్ళీ. పార్షియల్ ఫ్రాక్షన్లో 1 4 మార్క్స్ క్వశ్చన్. మెజర్ ఆఫ్ డిస్పర్షన్ నథింగ్ బట్ కొందరు స్టాటిస్టిక్స్ అని కూడా అంటారు. మెజర్ ఆఫ్ డిస్పర్షన్ నథింగ్ బట్ ఏమనుకుంటాం మనం, స్టాటిస్టిక్స్ అని కూడా కన్సిడర్ చేస్తాం, అక్కడ చూస్ చేసుకోవచ్చు మీరు. నెక్స్ట్ ప్రాబబిలిటీ 2 4 మార్క్స్ క్వశ్చన్స్, 1 7 మార్క్స్ క్వశ్చన్. ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ 1 2 మార్క్స్ క్వశ్చన్, 1 7. అయితే మ్యాథ్స్ 2A పాస్ ఏంటి 27 మార్క్స్ పాస్ అవుట్ ఆఫ్ 75కి. అవుట్ ఆఫ్ 75కి ఎంత అండి 27 పాస్. మీకు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లో 1A 1B ఎలా అయితే వెయిటేజ్ ఉందో ఇక్కడ కూడా 2 మార్క్స్లో ఎలాంటి చాయిస్ ఉండవు, 10 క్వశ్చన్స్ ఇస్తారు. సెక్షన్ ఏ కదండి, సెక్షన్ ఏలో 10 క్వశ్చన్స్ ఇస్తారు, 10 2 20 మార్క్స్. సెక్షన్ బిలో 7 ఇస్తారు, అవుట్ ఆఫ్ 7 మనం 5 అటెంప్ట్ చేయాలి, 5 4 20 మార్క్స్. సెక్షన్ సిలో 7 క్వశ్చన్స్, అవుట్ ఆఫ్ 7 5 అటెంప్ట్ చేయాలి, 5 7 35 మార్క్స్, టోటల్ 75. అంటే సెక్షన్ బి అండ్ సెక్షన్ సిలో మనకు 2 క్వశ్చన్ చాయిస్ ఉంటాయి, అదొక మనకు బెనిఫిట్ అన్నట్లు. మళ్ళీ సెకండ్ ఇయర్ 2Aలో పెద్ద ట్విస్టెడ్ క్వశ్చన్స్ ఎప్పుడు ఇవ్వలేదు కూడా నాకు తెలిసినంతవరకు. ఎప్పుడు సెక్షన్ 2A అంటే మనకు 2A సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2Aలో ట్విస్టెడ్గా ఏమిటి, బట్ 2Bలో ఉంటాయి ట్విస్టెడ్గా. అప్పుడప్పుడు అలా ఛాన్స్ ఇచ్చేస్తూ ఉంటాడు, కొద్దిగా చూస్తే మనం బెటర్. రైట్, ఇక్కడ చూసుకుంటే మనం ఇది రబ్ చేస్తున్నా. రైట్ చూడండి, అసలు యాక్చువల్గా 20 డేస్ ప్లాన్ బిఫోర్ అయితే యాక్చువల్గా ఏం చదవాలి, మనం ఏ టాపిక్స్ ఫస్ట్ ప్రయారిటీ కింద పెట్టుకోవాలి, సెకండ్ టాపిక్ వేస్తే ఎలా పెట్టుకోవాలంటే నేను ఇక్కడ 50 ప్లస్ 50 బిలో ఇద్దరికి కూడా ప్రియారిటీ ఆర్డర్ చెప్పేస్తా. ఎవరు ఏ ప్రియారిటీ చదువుకుంటే బెటర్గా స్కోర్ వస్తుంది అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ అయితే అందరూ కూడా కాంప్లెక్స్ అండ్ డీమోయిస్ థీరం ఈ రెండు కలిపే చదవండి. కాంప్లెక్స్ అండ్ డీమోయిస్ వీళ్ళు కూడా ఏంటిది కాంప్లెక్స్ అండ్ డీమోయిస్ థీరం 50 బిలో అండ్ 50 ప్లస్ ఇద్దరు కూడా కాంప్లెక్స్ డీమోయిస్. అయితే చాలామంది ఈ రెండు యూనిట్లను కూడా ఏం చేస్తారంటే సపరేట్ చేసేస్తారు, అంటే అవసరం లేదు అన్నట్లుగా
ఈ రెండిట్లో ఒకటే యూనిట్గా కన్సిడర్ చేయండి. ఎవరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసే వాళ్ళైనా కూడా కాంప్లెక్స్ డీమాయిస్, ఎందుకంటే డీమాయిస్లో ఉంటే 4 ఎక్సైజెస్ ఉంటాయి. కాంప్లెక్స్లో 4 ఎక్సైజ్ ఉంటే డీమాయిస్లో 2 ఉంటాయి. 2లో కూడా చాలా ఈజీ. డీమాయిస్లో డ్రౌట్ ఎక్సైజ్ వైజ్ ప్రిపేర్ అయితే ఒక 10 క్వశ్చన్స్ ఉంటాయి, 10 to 12 క్వశ్చన్స్ ఉంటాయి డీమాయిస్లో. 10 to 12 ప్రిపేర్ అయితే 7 మార్క్స్ వస్తాయి. బట్ డెడ్ ఈజీ డీమాయిస్ క్వశ్చన్లని. కాంప్లెక్స్ నెంబర్స్లో కూడా 1 4 మార్క్స్ క్వశ్చన్ అండ్ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఈజీ, డెడ్ ఈజీగా వచ్చేస్తాయి. అంటే మీకు అంటే పెద్దగా కష్టపడకుండా కొద్దిగా ఈజీగా ఉండే టాపిక్స్. అది ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో సెకండ్ యూనిట్కి వచ్చేవరకే సెకండ్ ప్రియారిటీలో కాంప్లెక్స్ నెంబర్స్ డీమాయిస్ అయిపోయా. నెక్స్ట్ ఏమంటే ప్రాబబిలిటీ అండ్ ర్యాండమ్ వేరియబుల్స్ ప్రిపేర్ కండి. ప్రాబబిలిటీ అండ్ ర్యాండమ్ వేరియబుల్స్ ఎందుకో వీళ్ళు కూడా అంటే 50 బిలో వచ్చే వాళ్ళు కూడా ఏం ప్రిపేర్ కావాలి, ఫస్ట్ 50 ప్లస్ అంటే 50 to 75 వచ్చే వాళ్ళైనా అదే, 50 బిలో అంటే పాస్ అంతకంటే ఎక్కువ వచ్చే వాళ్ళు కూడా సెకండ్ యూనిట్ అయినా ప్రాబబిలిటీ అండ్ ర్యాండమ్ వేరియబుల్స్ అంటే 9th, ఇవి రెండు కలిపి ఒకటే యూనిట్ లాగా ట్రీట్ చేయాలి. ఇదంతా ఏంటంటే సిమిలారిటీస్గా ఉంటాయి, సేమ్ కాన్సెప్ట్ మీద డిపెండ్ అయ్యే క్వశ్చన్స్ కాబట్టి మీకు కొద్దిగా ఈజీగా అనిపిస్తుంది. ప్రిపరేషన్ ప్లాన్స్ అనేది కంపేరింగ్ టు రిమైనింగ్ టాపిక్స్ ఇవి చాలా బెటర్గా ఉంటాయి. అందుకే నేను వీటిని ఫస్ట్ మీకు ఇంపార్టెంట్ టాపిక్స్ లాగా ఇచ్చేస్తున్నా. అవి ప్రిపేర్ అయితే చూడండి ఒకసారి మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి. 7 మార్క్స్ క్వశ్చన్స్ ఎన్ని అయిపోతున్నాయండి, వీళ్ళు ఒకటి 7 మార్క్స్ అయిపోతుంది డీమాయిస్ అండ్ ఇందులో వచ్చేసి 2 7 మార్క్స్ అయిపోతున్నాయి. అవునా, 4 మార్క్స్ క్వశ్చన్స్కి వస్తే 1 ఇక్కడ 2 అంటే మొత్తం ఎన్ని అవుతున్నాయి. 4 మార్క్స్ క్వశ్చన్స్ కూడా మీరు 3 అటెంప్ట్ చేస్తారు. ఏది నేను చెప్పినట్లు కాంప్లెక్స్ డీమాయిస్ ప్రాబబిలిటీ అండ్ ర్యాండమ్ వేరియబుల్ చేస్తే 2 మార్క్స్ క్వశ్చన్స్ అయితే 1 4 అయిపోతున్నాయి. 2 2 2 2 అంటే ఇక్కడ ఏమొస్తున్నాయి 21, అవునా, నెక్స్ట్ 16, నెక్స్ట్ 8, 16 + 8 24 + 21 ఎంత అవుతుందండి 5, 45 మార్క్స్ ఈజీగా పాస్ అయిపోతారు. పెద్ద కష్టం లేకుండా ఈజీగా పాస్ అయ్యే టాపిక్స్ అంటే 50 బిలో వచ్చే వాళ్ళకి చాలు. ఏంటి కాంప్లెక్స్ డీమాయిస్ ప్రాబబిలిటీ అండ్ ర్యాండమ్ వేరియబుల్స్ అనేది మీకు ఈజీగా వస్తాయి. ఓకేనా, రైట్. ఇవి వచ్చాక మరి 50+ ఇక చాలా సార్ అంటే నేను ఒక్కొక్క టాపిక్ ఒక్కొక్క టైప్ ఆఫ్ క్వశ్చన్ చెప్పేస్తూ ఉంటా. ఎలా అంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఈజీగా ఉంటాయి, అది మీకు ఇంకొద్దిగా బెటర్గా ఉంటుంది. చూస్తే ఇవి అయిపోయాయి. సో 50+ ఆపేసి ఇప్పుడు 50+ వాళ్ళకి చెప్పేస్తుంటా. చూడండి, ఎప్పుడైతే మీకు ప్రాబబిలిటీ అండ్ ర్యాండమ్ వేరియబుల్స్ కంప్లీట్ అయిపోయిందో నెక్స్ట్ కాంబినేషన్లో థర్డ్ వన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అండ్ థియరీ ఆఫ్ ఈక్వేషన్. ఈ రెండు కూడా కాంబినేషన్లో చదువుకోండి. ఎందుకంటే ఒకటే టైప్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అప్డేట్ అనే థియరీ ఆఫ్ ఈక్వేషన్ అవుతుంది. క్వాడ్రాటిక్ అప్డేట్ ఏమైతుంది థియరీ ఆఫ్ ఈక్వేషన్. అయితే ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఎక్కువ 4 మార్క్స్ ఏమైతే అంటే రేంజ్ ప్రాబ్లమ్స్ వస్తాయండి. 4 మార్క్స్ క్వశ్చన్లు ఇందులోంచి ఏమొస్తాయి, రేంజ్ వస్తాయి. ఇందులో లాంగ్ ఆన్సర్ వచ్చేసి ట్రాన్స్లేటెడ్ రూట్స్ ఒకటి, కండిషన్స్ ఉంటాయి. సమ్ ఆఫ్ ది రూట్స్ ఈజ్ 2, సమ్ ఆఫ్ ది 2 రూట్స్ ఈజ్ ఈక్వల్ టు ది అనదర్ రూట్, అట్లాంటి కండిషన్స్ మీద ఉండేది. సెకండ్ ఎక్సైజ్లో క్వశ్చన్స్ ఉంటాయి, అవి ఒకటి వస్తాయి. ఇది థియరీ ఆఫ్ ఈక్వేషన్. ఇక 2 మార్క్స్ అంటే నార్మల్ క్వశ్చన్స్ వస్తాయి, ఎప్పటికీ రిపీట్ అయ్యే క్వశ్చన్స్ వస్తాయి, ప్రాబ్లం ఏమి ఉండదు. అయితే వీళ్ళు ఏం ప్రిపేర్ కావాలి సార్, ఇక్కడికైతే వీళ్ళకి 45 మార్క్స్ అయిపోయినాయి. ఏది కాంప్లెక్స్ డీమాయిస్ ప్రాబబిలిటీ. మరి వీళ్ళు క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో 4 మార్క్స్ కొరకు రేంజ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి మాత్రమే ప్రిపేర్ కండి. మీకు ఇంకొక 4 మార్క్స్ అనేది యాడ్ అవుతాయి. మనం 5 రావాలి కదా, వీళ్ళు ఆల్రెడీ ఎన్ని చూడండి ఇక్కడ వరకు కాంప్లెక్స్లో ఎన్ని అయిపోయినాయి 2 మార్క్స్ క్వశ్చన్స్ 3 + 4 + 7 ఇక్కడికి అయిపోయినాయి. ఇక్కడ సెకండ్ ర్యాండమ్ వేరియబుల్స్ ప్రాబబిలిటీలో 2 మార్క్స్ + 4 + 4 + 7 + 7 అయిపోయింది. అవునా, అంటే ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నేను చెప్పిన రేంజ్ ప్రాబ్లమ్స్ ప్రిపేర్ అయితే మీకు 50 బిలో వాళ్ళకు ఇంకొక 4 మార్క్స్ యాడ్ అవుతాయి. ఇక 2 మార్క్స్ పక్క పెట్టేద్దాం, 4 మార్క్స్ యాడ్ అవుతాయి. రైట్. నెక్స్ట్ థియరీ ఆఫ్ ఈక్వేషన్ అంటే ఇది కొద్దిగా టఫ్గా అనిపిస్తుంది చాలామందికి. అయితే థియరీ ఆఫ్ ఈక్వేషన్లో మీరు ఏం చేయండి అంటే 4th టాపిక్గా థియరీ ఆఫ్ ఈక్వేషన్లో ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్స్ ఉంటాయి, ఆ టైప్ ఆఫ్ ప్రిపేర్ కానీ వస్తే అది వచ్చింది అనుకో 7 మార్క్స్ రాయొచ్చు. మళ్ళీ దానికి పెద్దగా మీకు టైం కూడా పట్టదు, క్యాలిక్యులేషన్స్ కూడా చాలా ఈజీగా ఉంటాయి, అదొకటి బెనిఫిట్ మీకు. ఓకేనా, నెక్స్ట్ 4th వన్కి వస్తే ఎప్పుడైతే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ థియరీ ఆఫ్ ఈక్వేషన్ అయిపోయిందో ఇక 4th వన్ వచ్చేసి పార్షియల్ ఫ్రాక్షన్ పెట్టుకోండి అబ్బా. పార్షియల్ ఫ్రాక్షన్ ఈజీ టాపిక్ అన్నట్టు. ఇక్కడ వీళ్ళు కూడా 5th వన్గా పార్షియల్ ఫ్రాక్షన్స్. నాకు తెలిసి చాలామంది పార్షియల్ ఫ్రాక్షన్తో కన్ఫ్యూజ్ అవుతుంటారు, ఎందుకంటే 50 బిలో అనుకున్న వాళ్ళు ఏంటంటే కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే వస్తే ఓకే,
రాకపోతే లీవ్ కూడా చేసేయండి, నష్టమే ఉండదు. ఎందుకంటే మీరు ఇక్కడి వరకు ప్రిపేర్ అయితేనే మనం అనుకున్న 50ని క్రాస్ అయిపోతాను. అవునా, 49 మార్క్స్ వస్తున్నాయి కాబట్టి పెద్ద టెన్షన్ ఉండదు. ఓకే, లేకపోతే ఇది వదిలేసేయండి, చూద్దాం నేను చెప్పేస్తాను వేరే కూడా. నెక్స్ట్ 4th వన్, 5th వన్కి వచ్చేసి అది అయిపోయిందా. ఎప్పుడైతే ఇది అయిపోయిందో నెక్స్ట్ మనకేంటి ఇక్కడ వీళ్ళకి ఏవే టాపిక్స్ అయిపోయినాయి, ప్రాబిలిటీ అంటే 2 + 2 + 2 + 4 + 7 కంప్లీట్ అయిపోయింది. ర్యాండమ్ వేరియబుల్స్లో 2 + 4 + 4 + 7 + 7 అయిపోతుంది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఏమవుతుందండి, 2 + 4 + 2 + 7 కూడా అయిపోయింది. అంటే 7 మార్క్స్ ఎంత రాయాలి, మనం 5 రాయాలి. 1 2 3 4 అయిపోయాయి. 4 మార్క్స్ కూడా 1 2 3 4 అయిపోయాయి. 2 మార్క్స్ 1 2 3 4 5 6 అయిపోయాయి. అంటే మనకు 12 మార్క్స్, 4 4 16, 7 7 ఏమవుతుందండి, సరే ఇక్కడ నేను రాంగ్ రాసినట్టున్నా, ఇక్కడ 45 కాదండి, తక్కువ వస్తుంది స్కోరు. 45 కాకుండా 41 ఏమొస్తుంది చూడండి, నేనే మిస్టేక్. 7 3 21 కదండి, 12 8 20 41 వస్తుంది. రైట్, నాది మిస్టేక్, అది 4 అనుకొని రాసినట్లున్నా. రైట్, ఇక్కడికి వచ్చేస్తే 16 అయిపోయినాయి. నెక్స్ట్ 7 మార్క్స్ 28 అంటే 56 మార్క్స్ అయిపోతాయి మీకు అక్కడికి. నెక్స్ట్ ఏంటి, పార్షియల్ ఫ్రాక్షన్ 4 మార్క్స్ వచ్చేస్తాయి. చాలా డెడ్ ఈజీ టాపిక్ అది. నెక్స్ట్ ఎప్పుడైతే ఇది కంప్లీట్ అయిపోయిందో నెక్స్ట్ 5th వన్ వచ్చేసి పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్. పర్మిటేషన్ అండ్ కాంబినేషన్లో ఇక్కడ పర్మిటేషన్ నుంచి ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఇందులో కూడా పర్మిటేషన్లో కాంబినేషన్లో 2 + 4 వస్తాయి. ఈ 2 2 ఏంటంటే ఎక్కువ NCR NPR ఫామ్ క్వశ్చన్స్ ఉంటాయి, అవి ఎక్కువ ఇస్తూ ఉంటాడు. బట్ ఇలా పర్మిటేషన్ నుంచి 4 మార్క్స్ ఒకటి ర్యాంక్. అయితే ఈ 50 బిలో వచ్చే వాళ్ళు ఏం చేయండి అంటే 5th టాపిక్ పర్మిటేషన్ అండ్ కాంబినేషన్ తీసుకొని ఇందులో ర్యాంక్ ప్రాబ్లమ్స్ మాత్రం వదిలిపెట్టకండి. ర్యాంక్ వదిలిపెట్టకుండా చేస్తే ఒక 4 మార్క్స్ వస్తాయి. కాంబినేషన్లో బాక్స్ ఉంటాయి, క్రికెటర్స్వి, గర్ల్స్ బాయ్స్ది బాక్సెస్ ఉంటాయి, అవి చాలా డెడ్ ఈజీ. మళ్ళీ అవి ఒక 5 6 క్వశ్చన్లు ఉంటాయి, అవి ఒక 4 మార్క్స్ వస్తాయి అన్నట్లు. అంటే మీకు ఇక్కడ 4 మార్క్స్ ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు. వీళ్ళు కూడా పర్మిటేషన్లో ర్యాంక్ ఎక్కువ వస్తూ ఉంటుంది, కాంబినేషన్లో బాక్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనకు 5 ఎక్సర్సైజెస్ ఉంటాయి, అందులో ఫస్ట్ 4 ఎక్సర్సైజ్ పర్మిటేషన్స్ టెక్స్ట్ బుక్లో, లాస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి మనకి ఏంటిది కాంబినేషన్స్, అలా చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీళ్ళకి 6th పార్ట్ వచ్చేసి బైనామియల్ థీరం. వీళ్ళు బైనామియల్ థీరంలో ఏంటంటే చాలా టఫ్ టాపిక్ ఇది. వీళ్ళు బైనామియల్ థీరంలో ఏం చేస్తారంటే ఇన్ఫైనైట్ సిరీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి మనకు ఇందులో. అవి కన్ఫామ్ ఒక 10 ఉంటాయి. అవి ప్రిపేర్ అయితే మీకు ఇంకొక 7 మార్క్స్ యాడ్ అవుతాయి. అవి ప్రిపేర్ అయితే మీకు ఏమైతే అండి 7 మార్క్స్ అయితే అదొక మీకు బెనిఫిట్, ఈజీగా ఉంటుంది. ఇందులో ఎన్ని మార్క్స్ మనకు 2 + 7 + 7. అయితే వీళ్ళు కూడా ఈ 50+ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా ఒక 7 మార్క్స్ ఏంటంటే టఫ్ అనిపిస్తుంది, ఇంకొక 7 ఈజీ. అంటే మనకేమైతే 7 మార్క్స్ 1 2 3 4 5 అయిపోతాయి. 5 మార్క్స్ 7 మార్క్స్ అనేది మనం ఈజీగా అక్కడికి కంప్లీట్ చేసుకుంటాం. సో ప్రాబ్లం ఉండదు మనకు. ఓకేనా, ఓకే, ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ ఇక్కడికి ఎప్పుడైతే బైనామిల్ అయిపోయిందో నెక్స్ట్ మనం ఏం చేస్తాం, లాస్ట్లో 8th వన్ వచ్చేసి 7th వన్ వచ్చేసి మెజర్ ఆఫ్ డిస్పర్షన్. నథింగ్ బట్ ఏం తీసుకుంటాం మనం, ఇది మెజర్ ఆఫ్ డిస్పర్షన్ అంటే స్టాటిస్టిక్స్ అంటాం. మెజర్ ఆఫ్ డిస్పర్షన్ స్టాటిక్. ఇక్కడ 2 మార్క్స్ అంటే రేంజ్, మీన్ వేరియన్స్ అబౌట్ ది మీడియన్, మీన్ అవి ఉంటాయి. ఆ క్వశ్చన్లో ఒక 2 మార్క్స్ వస్తాయి. 7 మార్క్స్ ఏంటంటే వచ్చినా కూడా మీకు పర్ఫెక్ట్గా వీళ్ళైనా 50 బిలో అయినా 70 వచ్చిన వాళ్ళైనా లాస్ట్లో ఎగ్జామ్ అంతా అయిపోయాక రాయడానికి ట్రై చేయండి. ఓకేనా, రైట్. మళ్ళీ చాలా మందికి ఇంకొక డౌట్ ఉంటుంది, ఎగ్జామ్ రాసేటప్పుడు ఫస్ట్ 2 మార్క్స్ రాయాలా, 7 మార్క్స్ రాయాలా, 4 మార్క్స్ రాయాలా సార్ అని. అయితే ఏవి రాసినా ఒక దగ్గర రాయడానికి ట్రై చేయండి. అంటే ఒక 2 మార్క్స్ క్వశ్చన్స్ రాసి మధ్యలో 4 రాసి మళ్ళీ 2 మార్క్స్ రాశారనుకోండి, కరెక్షన్ చేసే వాళ్ళకి మీది రైట్ అయినా కూడా ఫస్ట్ క్వశ్చన్స్ అన్ని 2 మార్క్స్ కాబట్టి దీనికి కూడా 2 వేసే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి చిన్న బ్లండర్ మిస్టేక్స్ జరగకుండా ఉండాలంటే ఏం చేయొచ్చు, మనం ఫస్ట్ నుంచి అప్లై చేస్తే బెటర్. అంటే 7 అని వన్ సైడ్, 2 అని ఒక దగ్గర, 4 అని ఒక దగ్గర రాస్తే మనకు బెటర్ రిజల్ట్ వస్తుంది. ఓకేనా, మీరు ఈ ఆర్డర్లో ప్రిపేర్ కండి. ఈ ఆర్డర్లో ప్రిపేర్ కావడం వల్ల ఏమైందంటే మనకు కొద్దిగా ఎక్కువ వస్తుంది వెయిటేజ్ అనేది. ఓకేనా, వెయిటేజ్ ఎక్కువ వస్తుంది, ఎట్ ఏ టైం మనకు మంచి స్కోర్ కూడా వస్తుంది. రైట్, అయితే డేట్స్ వైజ్గా ఎలా ప్రిపేర్ కావాలి సార్ అనేది మీ డౌట్ ఉండదు. డేట్స్ వైజ్గా ఎలా ప్రిపేర్ కావాలనేది డౌట్ ఉంటుంది. అయితే డేట్స్ వైజ్గా ఎలా ప్రిపేర్ కావాలో చూడండి, ఇప్పుడు నేను చెప్పేస్తా. మనకు నేను 20 డేస్ ఉన్నాయి. 20 డేస్ను నేను ఈక్వల్గా స్ప్లిట్ చేస్తా. ఓకేనా, 20 డేస్ని స్ప్లిట్ చేస్తే వాటిని ఆర్డర్ చేసుకొని మనం ప్రిపేర్ అవుదాం. 20 డేస్లో ఏ యూనిట్కి ఎంత టైం పడుతుంది, అవునా, దాన్ని బట్టి చెప్పేస్తా. ఫస్ట్ 20 డేస్ రాద్దాం.
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 20 డేస్లో ఫస్ట్ 2 డేస్ వచ్చేసి కాంప్లెక్స్ అండ్ డిమోయిస్ థీరం. కాంప్లెక్స్ అండ్ డిమోయిస్ థీరం ఎక్కువ 2 డేస్ కాంప్లెక్స్కు డిమోయిస్కి మీరు స్పెండ్ చేసినట్లయితే మీకు వచ్చే మార్క్స్ ఏంటి 6 17 మార్క్స్ వస్తాయి. ఈ 2 రోజులు ఇక్కడ ప్రిపేర్ అయితే మీకు వచ్చేటి ఏంటండి 17 మార్క్స్ గెయిన్ చేయొచ్చు మీరు. ఓకేనా, అంటే మనం ఎవ్రీడే ప్రిపరేషన్లో ఎవ్రీడే మార్క్స్ ఇంక్రీజ్ కావాలి. ఎవ్రీడే ప్రిపేర్ అవుతున్నామంటే ఒక 3 to 5 మార్క్స్ మినిమం ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తేనే మనకు ఎండ్ ఆఫ్ ది డేకి వచ్చే వరకు 75 ఈజీగా రీచ్ అవుతాం టఫ్ లేకుండా. డిమోయిస్ కాంప్లెక్స్ అండ్ డిమోయిస్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చదివిన ఏం కాదు, అసలు ఇందులో ఇంపార్టెంట్ అని ఏముండవు, చాలా డెడ్ ఈజీ టాపిక్స్ 2 కూడా టఫ్ అసలే ఉండవు. ఎప్పుడైతే ఇవి అయిపోతాయో నెక్స్ట్ ఇక్కడికి ఏమొస్తారు మీరు ప్రాబబిలిటీ అండ్ ర్యాండమ్ వేరియబుల్స్. ప్రాబబిలిటీ అండ్ ర్యాండమ్ వేరియబుల్స్ ఇవి చదివితే ఎన్ని వస్తాయి మీకు 14 ప్లస్ 10 ఎంత అండి 24 మార్క్స్ వస్తాయి మీకు. ఓకేనా, 24 మార్క్స్ వస్తాయి. అయితే ప్రాబబిలిటీలో మీకు 7 మార్క్స్ ఎక్కువ వచ్చేదండి బేయిస్ థీరం, 7 మార్క్స్ క్వశ్చన్ బేయిస్ థీరం, అడిషన్ థీరం, కండిషనల్ ప్రాబబిలిటీ డెఫినేషన్ విత్ మల్టిప్లికేషన్ థీరం ప్రూఫ్. ఇవి 3 ఫస్ట్ ప్రియారిటీ క్వశ్చన్స్. ఇవి తర్వాత మనకు బేయిస్ థీరం మీద డిపెండ్ అయ్యే కొన్ని బాక్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి వస్తాయి. అవే 7 మార్క్స్ క్వశ్చన్స్, మిగిలినవన్నీ 4 మార్క్స్. ఎంత ప్రిపేర్ అయినా హార్డ్లీ ఒక 40 క్వశ్చన్స్ ప్రిపేర్ అవుతారు. ప్రాబబిలిటీలో 40 క్వశ్చన్ హార్డ్లీ ప్రిపేర్ అవుతారు మీరు. ఆ 40 క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే అందులోంచి 2 4 మార్క్స్ క్వశ్చన్స్, 1 7 మార్క్స్ క్వశ్చన్ ఈజీగా మీరు అటెంప్ట్ చేయొచ్చు. అంటే వితౌట్ టెన్షన్ మీరు అప్లై చేయొచ్చు. 2 4 మార్క్స్ అండ్ 1 7. ఇక ర్యాండమ్ వేరియబుల్స్లో 2 ఎక్సైజ్ ఉంటాయి. ఫస్ట్ ఎక్సైజ్ నుంచి 7 మార్క్స్ వస్తాయి, అవి కూడా బాక్స్ ప్రాబ్లమ్సే. మీను వేరియన్స్ మీద ఉంటాయి, చాలా 7 or 8 ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి ప్రిపేర్ అయితే మీరు ఒక 7 మార్క్స్ కానీ షార్ట్గా అప్లై చేస్తే పెద్ద క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ 1 ప్రాబ్లమ్ చాలా ఈజీ. నెక్స్ట్ మరి 2 మార్క్స్ ఏమొస్తాయి సార్ అని మీకు డౌట్స్. ర్యాండమ్ వేరియన్స్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ బైనామల్, ఎక్కువ బైనామీల నుంచి వస్తూ ఉంటుంది ఎవ్రీ ఇయర్. మిస్ అయితే పాయిజన్ కూడా 2 3 ప్రాబ్లమ్సే ఉంటాయి, చిన్న ప్రాబ్లమ్స్, టఫ్ అయితే ఉండవు ఇవి. నెక్స్ట్ 5th 6th వచ్చేవరకు ఏం చేద్దాం అయితే ఇక్కడ 5th రోజు, ఈ 5th డే రోజు ఏం చేద్దామంటే ఫస్ట్ ఇవి 3 కూడా ఫస్ట్ 1 2 3 4 డేస్ చేసిన వాటిని రివిజన్ చేసుకోండి. ఈ 4 డేస్ ఏవైతే మనం ప్రిపేర్ అయ్యామో వాటిని ఈ 5th డే రోజు రివిజన్ చేయాలి. ఎందుకు సార్ అంటే చాలామంది స్టూడెంట్ చేసే బ్లండర్ మిస్టేక్ అంటే చదువుతూ వెళ్తారు కానీ మళ్ళీ రివిజన్ చేయరు. చదువుతూ వెళ్తారు బాగానే, కానీ రివిజన్ చేయకపోవడం వల్ల అసలు ఏం చదివామని ఒక 1 వీక్ గ్యాప్ వచ్చాక మళ్ళీ స్టార్టింగ్ నుంచి అవుతుంది. చదవడం 1 వీక్ గ్యాప్ వచ్చింది అనుకోండి, మళ్ళీ మనం ఫస్ట్ నుంచి చదవాల్సి వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ టైం సెకండ్ టైం ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇన్ని రోజులు చదివింది ఒక ఎత్తు అయితే మళ్ళీ రివిజన్ చేయకపోతే ఒక ఎత్తు. రివిజన్ చేస్తూ చదివితే ఈజీగా మార్క్స్ వస్తాయి మనకు. మళ్ళీ మర్చిపోతున్నాం, ఎగ్జామ్ బిఫోర్ టెన్షన్ లాంటివి ఏవి ఉండవు. అందుకే నేను రివిజన్ ఇచ్చేసాను. నెక్స్ట్ 6th 7th మనకేంటి 6th 7th క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అండ్ థియరీ ఆఫ్ ఈక్వేషన్ సరిపోతుందా అంటే ఈజీగా సరిపోతుంది. ఓకేనా, థియరీ ఆఫ్ ఈక్వేషన్ మీరు అడగవచ్చు. కాంప్లెక్స్ నేను అవర్స్ కూడా రాస్తాను. నెక్స్ట్ ఇది ఎంత అయిపోయాక అవర్స్ రాస్తా, ఒక్కొక్క దానికి ఎంత టైం పడుతుంది ప్రిపరేషన్కి అనేది. సో ఇది ప్రిపేర్ అయితే ఉంది 2 + 4 6 8 + 7 15 మార్క్స్ వస్తాయి. ఇవి ప్రిపేర్ అయితే ఆల్మోస్ట్ ఇక్కడ బెటర్ స్కోర్ వచ్చేస్తుంది అన్నట్టు. ఇవి మీరు ప్రిపేర్ అయితే థియరీ ఆఫ్ ఈక్వేషన్ ప్రిపేర్ అవుతాం. ఇది కంప్లీట్ కాగానే నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఎందుకు సార్ ఒకటే రోజు 2 రోజులలో అయిపోతాయి అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉండేది 2 ప్రాబ్లమ్స్. అది ఆల్రెడీ 10th క్లాస్లో చేసింది, ఒక ఎక్సైజ్ వస్తుంది, రేంజ్ ప్రాబ్లమ్స్ ఒకటి వస్తాయి, అంతే. 2 ఎక్సైజ్లు 3 ఉంటాయి కానీ లాస్ట్ ఎక్సైజ్ నుంచి ఎప్పుడు ఇవ్వడం. అందుకే 1 డే సరిపోతుంది మీకు. ఎందుకంటే ఆల్రెడీ మీరు కొందరు ఎంట్రన్స్ ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటారు, కొందరు నేర్చుకున్న వాళ్ళు ఆల్రెడీ ఉంటారు, కాబట్టి ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ థియరీ ఆఫ్ ఈక్వేషన్లో కూడా ఒక ఎక్సైజ్ మొత్తం లాంగ్ డివిజన్ బేస్ చేసుకొని చేసే క్వశ్చన్స్. ఫస్ట్ ఎక్సైజ్ ఈజీ, సెకండ్ ఎక్సైజ్ లాంగ్ డివిజన్ వర్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, థర్డ్ ఎక్సైజ్ లాంగ్ డివిజన్, 4th ఎక్సైజ్ ట్రాన్స్ఫార్మ్డ్. ఫాస్ట్గా చేస్తారు, 1 2 ప్రాబ్లమ్ చేస్తే వస్తాయి అన్నట్టు, ఎనఫ్ అన్నట్టు అది. నెక్స్ట్ 8th 9th 8th వచ్చేవరకు పార్షల్ ఫ్రాక్షన్స్ దీంతో పాటు ఇంకొకటి యాడ్ చేద్దాం. ఏంటి సార్ అంటే మెజర్ ఆఫ్ డిస్పర్షన్ యాడ్ చేసుకోండి. పార్షల్ ఫ్రాక్షన్ ఒకటి చాలండి, మళ్ళీ టెన్షన్ ఎందుకు అనవసరంగా. పార్షల్ ఫ్రాక్షన్ అయిపోద్ది. దీని తర్వాత ఏం తీసుకోవాలి మీరు 9th and 10th పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్.
కాంబినేషన్. పర్మిటేషన్ అని చెప్పాను కదా, ఒకటి 2 మార్క్స్ అంటే ఎన్సీఆర్ ఎన్పిఆర్ ఫార్ములాస్ నుండి క్వశ్చన్ ఒకటి వస్తుంది. 4 మార్క్స్కి ఎక్కువ ర్యాంక్ వస్తుంది, లేకపోతే సమ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకేనా. నెక్స్ట్ కాంబినేషన్ నుంచి ఒక 2 మార్క్స్ ఒక 4 మార్క్స్. 2 మార్క్స్ ఏమో ఎన్సీఆర్ ఎన్పిఆర్ లాంటిది, 4 మార్క్స్ ఏమో టేబుల్ ఉంటుంది, క్రికెటర్స్ టీచర్స్ ఒకటి ఉంటాయి, అలాంటి టేబుల్స్ వస్తాయి. నేను ఇంపార్టెంట్ బుక్లెట్ చూపిస్తా కదా, అప్పుడు చెప్పేస్తాను మీకు. ఇది పర్మిటేషన్ కాంబినేషన్. పర్మిటేషన్ కాంబినేషన్ ప్రిపేర్ అయితే 8 6 + 6 12 మార్క్స్ వచ్చేస్తాయి ఇక్కడ. ఎప్పుడైతే ఇది అయిపోయిందో మళ్ళీ ఒక 2 డేస్ మనం రివిజన్ పెట్టుకోవాలి. 6 7 1 డే చాలండి రివిజన్ కాబట్టి 6 7 8 9 10 6 7 8 9 10 ఈ 4 రోజులు చదివిన దాన్ని ఈరోజు మనం 11th డే రోజు రివిజన్ చేయాలి. రివిజన్ అంటే మళ్ళీ ఒకసారి అసలు ఏం చదివాం, మనకి ఎంతవరకు మెమొరీలో ఉంది, ఓకేనా, ఇంకేమైనా మిస్ చేసామా అనేది చెక్ చేసుకోవడానికి 6th 7th 8th 9th 10th సరిపోతుంది. నెక్స్ట్ 12th వచ్చేవరకు 12th అండ్ 13 బైనామియల్ థీరం. ఈ 2 రోజులు పడుతుందండి దీనికి. ఎందుకంటే ఇందులో మనకు 3 ఎక్సైజెస్ ఉంటాయి, కానీ మనం ఫస్ట్ 2 ఎక్సైజెస్కి ఇంపార్టెన్స్, థర్డ్ ఎక్సైజ్ నుంచి పెద్దగా ఎప్పుడు క్వశ్చన్స్ వచ్చింది లేదు. అయితే ఈ 3 ఎక్సైజెస్లో మనకు ఫస్ట్ ఎక్సైజ్ నుంచి ఒక 7 వస్తుంది, ఇంకో 6. సెకండ్ ఎక్సైజ్ సిరీస్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇన్ఫినిట్ సిరీస్ ఉన్నాయి వస్తాయి. అవి చాలా ఈజీ కన్ఫామ్. అవి మీరు 7 మార్క్స్కు అంటే 50 బిలో ఉన్న వాళ్ళైనా 50 ఎబోవ్ ఉన్న వాళ్ళైనా వాటికి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఓకేనా, చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం బెటర్ మీకు. రైట్, ఇక్కడ ఎన్ని మార్క్స్ వస్తాయి, 14 16 మార్క్స్ అయిపోతాయి. ఇవి 2 days కన్ఫామ్ చేయాలి దాన్ని. సో ఇది అయిపోయాక లాస్ట్లో మెజర్ ఆఫ్ డిస్పర్షన్ ఉంటుంది. మెజర్ ఆఫ్ డిస్పర్షన్ ఏంటి, 2 + 7 అంటే 9 మార్క్స్ వెయిటేజ్. ఇందులో రేంజ్ డెరివేషన్ అవి వచ్చేస్తాయి. ఇది లాస్ట్లో 7 మార్క్స్ చేస్తే చేయండి, లేకపోతే వదిలేయండి. ఎందుకు సార్ అంటే డెడ్ ఈజీ ప్రాబ్లమ్సే, టఫ్ కాదు, కానీ క్యాలిక్యులేషన్ చేయడానికి టైం పడుతుంది ఎగ్జామ్లో. ఎందుకంటే 1 + 2 రైట్ అండ్ 3 అని తెలిసినా కూడా మనం ఎగ్జామ్ రాసేటప్పుడు 4 times చెక్ చేసుకుంటాం. ఎగ్జామ్ కదా, అది ఫైనల్ ఎగ్జామ్ కాబట్టి 2 to 4 times చెక్ చేస్తాం. అది కొద్దిగా టఫ్ అన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది కాబట్టి మనం ఏం చేయాలి, ఇది కొద్దిగా లాస్ట్ ప్రిపేర్ కావాలి. బట్ ఎగ్జామ్లో మనకు ఇంకో ఆప్షన్ లేదు, వేరే క్వశ్చన్ రాయడానికి ఆప్షన్ లేనప్పుడు చూజ్ చేసుకుంటే మనకు బెటర్ మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇది ప్రిపరేషన్ ప్లాన్. ఇప్పుడే ఫాస్ట్గా అయిపోయింది. అంటే 15th రోజు 12, 13, 14 టాపిక్స్ రివిజన్ చేసుకోండి. కంపేరింగ్ మీరు అనుకోవచ్చు ఫస్ట్ ఇయర్ చాలా టైం పట్టింది కదా సార్ ప్రిపరేషన్ కంటే, సెకండ్ మ్యాథ్స్ 2Aకి 2Bకి పెద్ద టైం పట్టదు. 2Bకి పడుతుందేమో కానీ 2Aకి టైం పట్టదు. కాస్ట్గా ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకోవాలి. ఇది షార్ట్ టర్మ్ పీరియడ్లో కూడా మీరు మంచి ప్రిపరేషన్ ప్లాన్ చేసుకుంటే మాత్రం ఈజీగా వస్తుంది. నెక్స్ట్ మరి 16, 17 ఏంటి సార్ అంటే ఇవి ఉన్నాయి మనకి, ఇంకా 5 days ఉన్నాయి. సో ఫస్ట్ 2 days కొన్ని టాపిక్స్, సెకండ్ 2 days కొన్ని టాపిక్స్ రివిజన్ చేసుకుంటే సరిపోతుంది. లేకపోతే ఇలా ప్లాన్ చేద్దాం, ఇవి 2 ఇది 1. ఓకేనా. సో కాంప్లెక్స్ నెంబర్స్ డీమోవిస్ వచ్చేసి 1 2 3 4 5 6 అంటే ఇవి 1 2 3 4 5 6 7 ఈ రోజులలో ప్రిపేర్ అయినాయి. 16, 17 ప్రిపేర్ కండి. తర్వాత 8 9 10 12 13 14 ప్రిపేర్ అయినవి. 18th 9th ఈ రోజు 20 రోజు ఏంటంటే జస్ట్ మోడల్ పేపర్స్ 2 మార్క్స్ క్వశ్చన్స్ అన్నీ రివిజన్ చేసుకోండి. అంటే ఆల్రెడీ 16th 17th రోజు అంటే ఫస్ట్ సెకండ్ ఈ డేట్స్లో ప్రిపేర్ అయినాయి. అంటే ఈ మనకు నెంబర్స్ వేసుకుంటాం కదా, Day 1 Day 2 అని, ఆ రోజు ప్రిపేర్ అక్కడ రివిజన్ చేస్తే ఇవి ఇక్కడ రివిజన్ చేస్తే ఏమైందంటే మీకు ఈజీగా అయిపోతుంది, ప్రిపరేషన్ కూడా బెటర్గా ఉంటుంది. ఇలా ప్రిపేర్ అయితే మీకు కన్ఫర్మ్ 75 వస్తాయి గన్ షాట్. ఓకేనా. రైట్, ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు కొంత కాన్ఫిడెన్స్ వచ్చింది అనుకుంటున్నా. నెక్స్ట్ దీన్ని ఇలాగే కంటిన్యూ చేయండి. ఇప్పుడు మీకు ఏమొస్తాయి అంటే గన్ షాట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మ్యాథ్స్ 2A ఇప్పుడు వస్తాయి. ఈ PDF కావాలంటే ఎక్కడ ఉంటుంది, మన యాప్లో ఉంటుంది, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాప్ నేమ్ తెలుసుగా, నవీన్ రెడ్డి మ్యాథ్స్, ప్లే స్టోర్కి వెళ్ళండి డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, యాప్లో ఉంటుంది, అక్కడ నుంచి మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎలాంటి టెన్షన్ లేకుండా. రైట్, సో ఇప్పుడు అర్థమైందిగా. నెక్స్ట్ మనకు ఇప్పుడు మ్యాథ్స్ 2A ఇంపార్టెంట్ గన్ షాట్ క్వశ్చన్స్ వస్తుంది. సో ఇప్పటివరకు మీరు ఏం చేశారు, మనం బ్లూ ప్రింట్ చూసాం. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మీరు ఇంపార్టెంట్ అంటే చాలామంది అనుకోవచ్చు గన్ షాట్ అంటే ఇంకో 4-5 చెప్తాడు సార్ అంటే, మీకు గన్ షాట్ అంటే ఇవి 4 చెప్పవచ్చు ఎవ్రీ ఇయర్. కాకపోతే అవి రాకపోతే మీరు ఇప్పటి వరకు ప్రిపేర్ అయిందనేది వేస్ట్ అవుద్ది. సో మీకు అలా కావద్దని మరి, కానీ ఎక్కువ కొద్దిగా బెటర్ మీకు ఈజీగా ఏ టాపిక్ అయితే ఉంటుందో అది మొత్తం ప్రిపేర్ కావడానికి ట్రై చేయండి, అది మీకు బెనిఫిట్ వస్తుంది. ఇవి మనకు కాంప్లెక్స్ నెంబర్స్లో 4 మార్క్స్ క్వశ్చన్స్ ఎక్కువ ఇవి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఇందులో ఏంటి మనకు వెయిటేజ్ ఎంత, 2 + 2 + 4 8 మార్క్స్ వెయిటేజ్. కాంప్లెక్స్ నెంబర్ డెడ్ ఈజీ. ఎక్కువ ఏమొస్తుంటే ఇవి ఉన్నాయి చూసారు ఈ క్వశ్చన్స్. నెక్స్ట్ ఇవి
నెక్స్ట్ ఎక్కువ ఇంకా వచ్చేటి కాంజుగేటెడ్ ఇచ్చుడు చదివారు. ఈ 1+7th క్వశ్చన్ ఉందా, ఈ క్వశ్చన్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి మీకు. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్, అంటే ఎక్కువ రిపీట్ అయ్యే క్వశ్చన్. 12th 1 కూడా ఇవి ఎక్కువ రిపీట్ అయ్యే క్వశ్చన్స్. ఇవి మిస్ అయితే నెక్స్ట్ మనం వచ్చేసి ఏంటిది, ఇవన్నీ 2 మార్క్స్ క్వశ్చన్. ఇక 2 మార్క్స్ మాత్రం గెట్ చేయడం కొద్దిగా కష్టం. 2 మార్క్స్ 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఇవి కొద్దిగా డిఫికల్ట్గా అనిపిస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఆర్గ్యుమెంట్ నుంచి ఇస్తాడు, ఒకటి నార్మల్గా ఇస్తూ ఉంటాడు. ఇవి 2 మార్క్స్ ప్రిపేర్ అయితే సరిపోతుంటాయి. ఓకే, ఇవి 2 మార్క్స్ క్వశ్చన్. నెక్స్ట్ డీమోయిస్ థీరంలో ఇక్కడ మనకు ఈ క్వశ్చన్లు అన్నీ ఇంపార్టెంట్ అండి. మీరు అనుకోవచ్చు ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయా సార్ అంటే, డీమోయిస్ థీరంలో ఒక్కొక్క ఇయర్ ఒక క్వశ్చన్ వస్తుంది, ఎప్పుడు రిపీట్ అయినట్లేదు. మీరు ప్రీవియస్ పేపర్స్ అప్లై చేస్తే కూడా మీకు కొంత క్లారిటీ వస్తుంది. ఈ అన్ని క్వశ్చన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. టిక్ చేసుకొని కన్ఫామ్ ప్రిపేర్ కావాల్సిందే. ఎందుకంటే మీరు ఏది మిస్ చేసినా మీరు అనుకున్న స్కోర్ మిస్ అవుద్ది. మన టార్గెట్ ఏందో మనం అనుకున్నది మిస్ కావద్దు. అది మనం ప్రతి టాపిక్లో 2 క్వశ్చన్లు చదివి మొత్తం చదివే బదులు 3-4 చాప్టర్లు చదివి మొత్తం ప్రిపేర్ కావడం అనేది బిఫోర్ ఎగ్జామే మీ రిజల్ట్ మీకు తెలుస్తుంది. ఆఫ్టర్ ఎగ్జామ్ వస్తుందా రాదా, వీటికంటే ఇది చాలా బెటర్ అని నా ఉద్దేశం. ఓకేనా, రైట్. ఇక దీని తర్వాత నెక్స్ట్ మనం వెరీ షార్ట్ ఆన్సర్ సెకండ్ ఎక్సైజ్ నుంచి ఉంటుంది. ఇందులో ఇవి వస్తూ ఉంటాయి ఎక్కువ. ఇది గెట్ చేయడం ఇది కూడా కొద్దిగా టిపికల్ అన్నట్లే. ఎందుకంటే సెకండ్ ఇయర్ 2 ఇయర్లో గెట్ చేయలేం, కాకపోతే ఏ టాపిక్ కూడా మీకు టఫ్ కాదు. ఆ బెనిఫిట్ మీకు చాలా వరకు యూజ్ అవుతుంది మీకు. ఓకేనా, రైట్. ఇవి 2 మార్క్స్ క్వశ్చన్స్. ఎక్కువ ఒమేగా ప్రాబ్లమ్స్ ఇస్తాడు. క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఎక్కువ ఏంటంటే ఒక 4 మార్క్స్ క్వశ్చన్, ఒక 2 మార్క్స్ వస్తుంది. కానీ ఇందులో ఈ రేంజ్ ప్రాబ్లమ్సే మెయిన్లీ. ఈ రేంజ్ ఇవి అప్ టు 7-8 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, 8-9 వరకు ఉన్నాయి కదా. ఈ 8 క్వశ్చన్సే రేంజ్ ప్రాబ్లమ్స్ మీకు ఎక్కువ ఇస్తాడు. ఈ రేంజ్ ప్రాబ్లమ్స్ మీకు చేసి వేరే ఇవ్వడు. సో మీకు టెన్షన్ కూడా అవసరం లేదు రేంజ్ ప్రాబ్లమ్స్ గురించి. రేంజ్ ప్రాబ్లమ్స్ మాత్రమే మీకు ఇస్తాడు కాబట్టి డోంట్ వరీ అబౌట్ ది ప్రాబ్లమ్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 9th 1. అంటే ఈ 9th 1 సెకండ్ ప్రియారిటీ కింద థీరమ్స్ ఇస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి ఆ థీరమ్స్లో ఇవి వస్తాయి. ఓకేనా, ఇవి ఇది సెకండ్ ప్రియారిటీ కింద చూడండి. 9th నుంచి ఎక్కువ రేంజ్ ప్రాబ్లమ్స్ ఫస్ట్ ప్రిపేర్ కావాలి. కానీ ఫస్ట్ ఖచ్చితంగా ప్రిపేర్ కావాలి రేంజ్. అంటే నేను 50 బిలో అని కొందరు చెప్పానుగా, వాళ్ళకి అది బాగా యూజ్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి వెరీ షార్ట్ ఆన్సర్. ఇవి కొద్దిగా గెట్ చేయడం కష్టం. ఫస్ట్ ఎక్సైజ్ నుంచి వస్తుంది. కొన్ని కామన్ రూట్స్, మ్యాక్సిమం ఎక్స్ప్రెషన్స్ కూడా వచ్చేస్తూ ఉంటాయి. ఓకేనా, సో ఇబ్బంది అయితే ఉండదు, మీకు ఈజీగానే అనిపిస్తుంది. టఫ్ అనిపించవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకు మ్యాథ్స్ ఇయర్లో టఫ్ అనిపించవు క్వశ్చన్స్ ప్రిపరేషన్లో వచ్చేస్తాయి. ఇవి 2 మార్క్స్ క్వశ్చన్స్. 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా గెట్ చేయలేము. అందుకే నేను ఖచ్చితంగా ఇది వస్తుంది అని చెప్పలేకపోతున్నా. గెట్ చేసే క్వశ్చన్స్ అయితే చెప్పవచ్చు. రైట్. థియరీ ఆఫ్ ఈక్వేషన్లో మనకేంటి 2+7 మార్క్స్ వస్తాయి. ఈ 7 మార్క్స్ క్వశ్చన్స్కు ఇవి ఉన్నాయి చూసారండి, 1, 2, 3 ఇలాంటి 4, 5. ఈ 5 క్వశ్చన్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. ఈ 5 క్వశ్చన్లు అన్నీ ఒకటే మోడల్ అన్నట్టు. ఈ మోడల్ క్వశ్చన్స్ ఒకటి వస్తాయి. ఈ మిస్ అయితే ఇది ఒకటి ఫస్ట్ ప్రియారిటీ. నెక్స్ట్ ఇంకా ఫస్ట్ ప్రియారిటీ కిందకి ఏమొస్తాయి అంటే ఈ క్వశ్చన్స్ ఇవన్నీ సాల్వ్ ఏపీ సమ్ ఆఫ్ ది రూట్స్ ఈక్వల్ సమ్ ఆఫ్ ది రూట్స్, ఇలాంటి క్వశ్చన్స్ మల్టిపుల్ ఆఫ్ రూట్స్. ఇవి కొద్దిగా డిఫరెంట్గా అనిపిస్తాయి. దాని తర్వాత వచ్చేసి ఇవి ఆల్సో ఫైండ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్, ట్రాన్స్లేటెడ్ ఆఫ్ ది రూట్స్. ఇవి చాలా డెడ్ ఈజీ క్వశ్చన్. ఇవి 8, 19 ప్రిపేర్ అయితే సరిపోతుంది మీకు. ఇక 2 మార్క్స్ ఇలా గెట్ చేయడం కష్టం. బట్ అట్ టైమ్ 2 మార్క్స్ అనేది చాలా డెడ్ ఈజీ క్వశ్చన్స్. మీకు 1+2 సమ్ ఆఫ్ ది రూట్స్, ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఐడియా ఉంటే చేయొచ్చు. మన ఛానల్లో ఇది యూనిట్ మొత్తం ఉంది, మీరు హ్యాపీగా అక్కడ ప్రిపేర్ కావచ్చు. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంది, నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంది మన ఛానల్లో. థియరీ ఆఫ్ ఈక్వేషన్ కూడా ఉంది. సో మీరు అక్కడ నుంచి అవి ఫాలో అయితే సరిపోతుంది. నెక్స్ట్ పర్మిటేషన్ అండ్ కాంబినేషన్. ఇందులో ఏంటి, పర్మిటేషన్ నుంచి 2+4, కాంబినేషన్ ఆల్సో 2+4. ఇవి చూసారా, చూడండి. ర్యాంక్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ప్రిజన్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, బ్రింగ్, ఎంసెట్, అజంతా, ఇవన్నీ ర్యాంక్ ప్రాబ్లమ్స్. మ్యాక్సిమం పర్మిటేషన్ నుంచి వచ్చే క్వశ్చన్స్ ఇవి మిస్ అయితే మనకు వచ్చేటి ఏంటంటే ఈ 9th కాంబినేషన్ క్వశ్చన్స్. ఇది ఒక క్వశ్చన్. నెక్స్ట్ ఇవన్నీ కాంబినేషన్ క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ 2 గర్ల్స్ ఆర్ టుగెదర్, ఇది 13, ఇది కాంబినేషన్ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇవి 18th క్వశ్చన్గా సమ్ ఆఫ్ ది 4 డిజిట్, సమ్ ఆఫ్ ది 2, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని. ఓకేనా, ఇవి ఎక్కువ మీకు నెక్స్ట్ ఇవే సరిపోతాయి. ఇలాంటి క్వశ్చన్ చూసుకుంటే మీకు ఎనఫ్. చూసారా, నేను చెప్పాను మీకు బ్లూ ప్రింట్లోనే 2 మార్క్స్ క్వశ్చన్స్ అని ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, అన్నీ ఉంటాయి చూసండి. ఇక్కడ వరకు ఎక్కువ ఇవి ఇందులోంచే వస్తాయి. ఇవి రేర్గా వచ్చే క్వశ్చన్స్ 2 మార్క్స్కు, అవి చూసుకుంటే సరిపోతుంది మీకు. నెక్స్ట్ బైనామిల్ థీరం. బైనామిల్లో 2 లాంగ్ ఆన్సర్లు వస్తాయి కదండి, 7 + 7 + 2. అయితే 2 రాంగ్ ఆన్సర్లు వస్తే రైట్
7 మార్క్స్లో నేనేం చెప్పాను, ఒక 7 మార్క్స్ ఇక్కడ 1 to 8 క్వశ్చన్స్ ఉన్నాయా, 8, 9, 10, ఈ 10 వరకు ప్రిపేర్ అయితే ఈ 10 క్వశ్చన్స్ సిరీస్ క్వశ్చన్స్ అన్నప్పుడు సమ్ ఆఫ్ ది సిరీస్ క్వశ్చన్స్, ఈ 10 క్వశ్చన్ నుంచి ఒకటి గన్ షాట్ 7 వస్తాయి. నాకు 7 చాలు, 50+ బిలో వచ్చే వాళ్ళకి మాత్రం ఇది చాలా ఇంపార్టెంట్. ఎట్ టైప్ అన్ని క్వశ్చన్లు ఒక తీరుగానే చేస్తాం. అన్ని క్వశ్చన్లు ఒకే టైపు, ఒకటే ఫార్ములా మీరు యూజ్ చేసుకున్నా కూడా ఎక్కడ మీకు ఇబ్బంది ఉండదు, హ్యాపీగా మీరు చేసుకోవచ్చు. ఓకేనా, అదొక మీకు అంటే మంచి బెనిఫిట్ అన్నట్లు, సింపుల్గా చెప్పాలంటే చాలా మంచి బెనిఫిట్ అదొకటి. ఇది తర్వాత ఇందులో మిగిలిన క్వశ్చన్స్ నుంచి ఒక 7 వస్తుంది. ఇవన్నీ ఇట్లా నుంచి ఒక 7 వస్తుంది. మిగిలిన క్వశ్చన్ కొద్దిగా టఫ్ అనిపిస్తాయి, బట్ నో నీడ్, కొద్దిగా ఇబ్బంది ఉండదు. అంటే ఎవరికైనా 75 అనుకున్న వాళ్ళు ప్రిపేర్ కండి. లేదు అనుకున్న వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ ఎప్పుడైతే ఇక్కడ నేను 7 ఇచ్చానో ఫస్ట్ 11 క్వశ్చన్స్, ఆ 11 క్వశ్చన్స్ వస్తే మాత్రం ఒక 7 అప్లై చేయగలుగుతారు. నెక్స్ట్ ఇక 2 మార్క్స్ అంటే కామన్, ఇక 2 మార్క్స్ గెట్ చేయలేము. గెట్ చేసినా కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రిపేర్ కావాలి. ఇది మనకు బైనామియల్ నుంచి. ఓకే, ఇవి 2 మార్క్స్ క్వశ్చన్స్ అన్నీ. నెక్స్ట్ పార్షియల్ ఫ్రాక్షన్. పార్షియల్ ఫ్రాక్షన్లో 4 మెథడ్స్ ఉంటాయి మనకు. ఇంకోటి ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఉంటుంది, అందులోంచి ఒకటి వస్తాయి. ఇందులో క్వశ్చన్స్ కూడా అడుగుద్దాం. ఇందులో మెథడ్స్ వస్తేనే మీరు అటెంప్ట్ చేయగలుగుతారు ఎగ్జామ్లో, లేకపోతే మాత్రం మీరు క్వశ్చన్స్ అటెంప్ట్ చేయలేరు. ఇవి ఎనఫ్. ఓకే, నెక్స్ట్ మెథడ్ ఆఫ్ డిస్పర్షన్. ఇది స్టాటిస్టిక్స్, ఒకటే ఎక్సర్సైజ్ ఉంటుంది. ఆ ఒకే ఎక్సర్సైజ్లో మళ్ళీ ఇంపార్టెంటే ఉండవు. మీరు ఏ ఇంపార్టెంట్ బుక్లెట్ చేసినా, ఏ ప్రివ్యూ చేసినా ఏదో ఒక క్వశ్చన్ వస్తుంది. ఓకేనా, ఇందులో కూడా అంత ఒకటే ఎక్సర్సైజ్ ఉంటుంది, మెథడ్ ఆఫ్ డిస్పర్షన్. టెక్స్ట్ బుక్లో ఉన్న ఎక్సర్సైజ్ మొత్తం ఉంటుంది ఇంపార్టెంట్ బుక్లెట్లో కూడా. నెక్స్ట్ మనకు వచ్చేసి ఇవి షార్ట్ ఆన్సర్. చూసారా, 9 క్వశ్చన్స్ ఇచ్చారు. టెక్స్ట్ బుక్లో కూడా గయ్యే ఉంటాయి. అంటే మీరు కొత్తగా ఎక్కడి నుంచో ప్రిపేర్ కావాలి అంటే వస్తాయా వేరే అన్నట్లు అంటే కూడా అవసరం లేదని నా ఉద్దేశం. ఇక ప్రాబబిలిటీలో మనం ఏమనుకున్నాం, స్టేట్ ప్రోన్ అడిషన్ థీరం, డిఫైన్ కండిషన్ ప్రాబిలిటీ, స్టేట్ అండ్ బేయిస్ థీరం. మళ్ళీ ఈ బాక్స్ ప్రాబ్లమ్స్ అన్నీ బేయిస్ థీరం ప్రాబ్లమ్సే మ్యాక్సిమం. ఈ బాక్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, యూరన్, ఇవన్నీ. అంటే ఇక నాకు తెలిసి ప్రాబబిలిటీలో కొన్ని టైమ్స్ 4 మార్క్స్ క్వశ్చన్ కూడా 7కి ఇస్తాడు, 7 కూడా 4కి ఇస్తాడు. ఎక్కువ ఈ 5 ప్రాబ్లమ్స్ నుంచి వస్తూ ఉంటాయి. ఇంకా మిస్ అయిన పెద్ద ప్రాబ్లం ఉంటుంది. ఇవన్నీ ఒకటే టైప్ క్వశ్చన్స్ అన్నట్టు, డిఫరెంట్ క్వశ్చన్స్ ఏమీ కాదు. అంటే మరి టఫ్గా ఉండి చేసేది. 15 ఉన్నాయా 4 మార్క్స్ 7, ఇవి చూడండి 15, 7 ఉన్నాయి. 4 మార్క్స్ క్వశ్చన్ చూడండి, 4 మార్క్స్ క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయో. 4 మార్క్స్ క్వశ్చన్స్ ఒక 20, అవునా, 35 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 35 క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే 4+4+7 మార్క్స్ తెచ్చుకోవడం టఫ్ ఏం కాదు, డెడ్ ఈజీ. 4+4+7 వస్తుంది. 35 క్వశ్చన్సే, మనం ఎక్కువ కూడా ప్రిపేర్ కావట్లేదు. మీరు ఓన్లీ జస్ట్ 35 క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే మీకు 35 క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే 15 మార్క్స్ వస్తాయి. మళ్ళీ అందులో వచ్చే సేమ్ క్వశ్చన్సే ఎక్కువ ఉంటాయి మనకు లాంగ్ ఆన్సర్లో కానీ అయినా. నెక్స్ట్ అడిషనల్ ప్రాబ్లమ్స్ అనేది మీ ఇష్టం. ర్యాండమ్ వేరియబుల్స్, ర్యాండమ్లో ఏంటి 2+7. నేను చెప్పాను ఒక ఎక్సర్సైజ్ మొత్తం బాక్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. చూడండి, మీను వేరియన్స్ అన్ని క్వశ్చన్లు అదే ఒకటే టైప్లో చేస్తాం. 10 క్వశ్చన్స్ ఏమో ఉంటాయి, అవి ఇక 7 క్వశ్చన్స్ వరకు అన్నట్లు. ఇవేంటి సార్ అంటే అవి 8th క్వశ్చన్ కూడా మెయిన్ వేరియన్స్దే. ఇవేంటంటే ప్రాబిలిటీ ఇందులో ఏంటంటే కొన్ని 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇది బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అండ్ రిమైనింగ్, బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అండ్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ నుంచి 2 మార్క్స్ వచ్చే క్వశ్చన్లు. ఇది కూడా 2 ఎక్సర్సైజ్ మొత్తం ప్రిపేర్ కావడం బెటర్. అదే ఇంక ఈజీ. ఒక ఇంపార్టెంట్ ప్రిపేర్ కావడం కంటే 2 ఎక్సర్సైజ్ ప్రిపేర్ కావడం అనేది డెడ్ ఈజీగా ఉండే టాపిక్స్ అన్నట్టు. ఓకేనా, థ్యాంక్ యూ. సో ఇప్పుడు మీరు వర్క్ ఏం చేశారు, మీరు మ్యాథ్స్ 2A అండ్ 2A గన్ షాట్ క్వశ్చన్స్, ఇంటర్మీడియట్ సీనియర్ మ్యాథ్స్ 2A బ్లూ ప్రింట్ ప్రిపరేషన్ ప్లాన్ అండ్ గన్ షాట్ క్వశ్చన్ చూశారు. ఇప్పుడు మ్యాథ్స్ 2B ప్రిపరేషన్ ప్లాన్ గన్ షాట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ బ్లూ ప్రింట్ డిస్కషన్ చేసుకుంటే, అయితే మీకు మ్యాథ్స్ 2Aలో పెద్దగా ట్విస్టెడ్ క్వశ్చన్స్ కానీ ఏదో హార్డ్గా అడగడం లాంటి ఏముండవు. నార్మల్గా వచ్చేస్తుంది పేపర్, ఏదో పెద్ద టిపికల్కి ఏముండదు. మ్యాథ్స్ Bలో ఎక్కడో ట్విస్టెడ్ చేస్తూ ఉంటాడంటే, ఇండిఫినైట్ ఇంటిగ్రేషన్ ఉందా, ఇది ఒక్కటి మాత్రం బాగా టిపికల్గా వస్తుంటుంది ఎవ్రీ ఇయర్. ఇది ఒక్కటి మాత్రం మీకు ఏం చేస్తుంది, ప్రాబ్లమాటిక్ క్రియేట్ చేస్తుంది ఎవ్రీ ఇయర్. అంటే గెట్ చేసినది కొద్దిగా టఫ్ అనిపిస్తూ ఉంటుంది. అక్కడే స్టూడెంట్స్ కొద్దిగా టఫ్గా ఫీల్ అవుతూ ఉంటారు, కానీ ఇంకేమీ ఉండదు. ఓకేనా, రైట్. ఇక్కడ మనం చూస్తే అయితే మీకు ఇంటిగ్రేషన్స్ కూడా చాలా వరకు టాపిక్స్ మన ఛానల్లో ఉన్నాయి, మన యూట్యూబ్ ఛానల్ మ్యాథ్స్ 2B ప్లేలిస్ట్లో ఎతకండి, ప్లేలిస్ట్లో దొరుకుతాయి మీకు. ఎప్పుడైనా ఏదైనా ఛానల్ ఓపెన్ చేసినా ప్లేలిస్ట్కి వెళ్తే ప్లేలిస్ట్లో కనిపిస్తూ ఉంటాయి, మీకు అక్కడ యూజ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే సర్కిల్స్, చాలామందికి కూడా సర్కిల్స్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అవుతుందండి. సర్కిల్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయింది. ఎందుకంటే 2 మార్క్స్ క్వశ్చన్స్ వెయిటేజ్ చూసుకుంటే 22 మార్క్స్ క్వశ్చన్స్ అన్నట్లు. ఈ సర్కిల్స్, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళకి ఈజీగా పాస్ అయిపోవచ్చు, అంటే బయటకు ఉంటాయి సార్. ఈ 2 ప్లస్ ఈ పారాబోల్ యాడ్ చేసుకున్నారంటే మాత్రం
చాలు మీరు ఈజీగా అవుట్ సైడ్ ఉంటారు, అంటే అబౌవ్ ది 27 ఉంటారు. అయితే సర్కిల్స్లో 2 మార్క్స్ క్వశ్చన్, 1 4 మార్క్స్ క్వశ్చన్, 2 7 మార్క్స్ క్వశ్చన్. సిస్టమ్ ఆఫ్ సర్కిల్లో 1 2 మార్క్స్ క్వశ్చన్, 1 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుందండి. పారాబోలాలో 1 2 మార్క్స్ క్వశ్చన్, 1 7 మార్క్స్ క్వశ్చన్. ఎలిప్స్లో 2 4 మార్క్స్ క్వశ్చన్స్. హైపర్బోలా 1 2 మార్క్స్ అండ్ 1 4 మార్క్స్ క్వశ్చన్. అంటే మీకు ఇక్కడ ఎక్కువ ఓన్లీ జామెట్రీ పార్ట్ మాత్రమే ఎక్కువ హైలైట్ ఉంటుంది అన్నట్టు. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇండిఫినైట్ ఇంటిగ్రేషన్లో 2 2 మార్క్స్ క్వశ్చన్, 2 7 మార్క్స్ క్వశ్చన్. డిఫినైట్ ఇంటిగ్రేషన్ 2 2 మార్క్స్ క్వశ్చన్, 1 7 మార్క్స్ 1 4 మార్క్స్ క్వశ్చన్, 1 7 మార్క్స్ క్వశ్చన్ వస్తుందండి. డిఫినైట్ 1 1 1 వచ్చేస్తాయి. అయితే ఇక్కడ ప్రిపరేషన్ ప్లాన్లో కూడా 50 ప్లస్ 50 బిలో. ఓకేనా, 50 ప్లస్ 50 బిలో. ఇక్కడ ఇద్దరు కూడా ఫస్ట్ టైం ప్రిపేర్ కావాలి, సర్కిల్స్ అండ్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్. సర్కిల్స్ అండ్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్, వీళ్ళకి కూడా ఫస్ట్ పార్ట్ అదే, సర్కిల్స్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్సే ప్రిపేర్ కానీ. ఎందుకంటే సర్కిల్ సిస్టమ్ ఆఫ్ ప్రిపేర్ అయితే ఎన్ని మార్క్స్ వస్తున్నాయి? 2 + 2 + 2 కదండి. 2 + 2 + 4, ఇంకొక 2 కూడా అడిగితే 2 + 4 + 4 + 4 + 7 + 7 అంటే 14 12 6 14 అంటే 20 అంటే 32 మార్క్స్ వచ్చేస్తాయి మీకు. 32 వస్తున్నాయా? ఎక్స్ట్రా రాశాను నేను, యాక్చువల్గా ఇది ఒకటి ఎక్స్ట్రా రాశాను, 4 మార్క్స్. 32 రావు, 28 వస్తాయి మనకి. ఎన్ని మార్క్స్ వస్తాయండి? 28 మార్క్స్. 6 10 14 28 మార్క్స్ వస్తాయి. అంటే మీరు ఇది ఒక్కటి ప్రిపేర్ అయితే చాలు, 28 మార్క్స్. పాస్ అయ్యే వాళ్ళకు సేఫ్ జోన్, 2 యూనిట్లు అనేది సేఫ్ జోన్. అయితే మీకు ప్రిపరేషన్ ప్లాన్లో చెప్పేస్తాను, ఎందుకు ఈజీ అనేది అక్కడ చెప్పేస్తాను ప్రిపరేషన్ ప్లాన్లో. ఓకేనా, ఫస్ట్ ఆర్డర్ మాత్రం ఇదే, ఆర్డర్ ఫాలో అవ్వండి. నెక్స్ట్ సెకండ్ ఆర్డర్కి వచ్చేవరకు, సెకండ్ పారాబోలా. ఇందులో పెద్దగా ఆర్డర్లో చేంజెస్ ఏముండవు. పారాబోలా వచ్చేసి ఎన్ని మార్క్స్ వస్తాయి మనకు? వీళ్ళు కూడా సెకండ్ వన్ పారాబోలే ప్రిపేర్ కండి. సో పారాబోలాలో 2 + 7 2 + 7 ఇందులో 9 మార్క్స్ వస్తాయండి. అంటే ఇక్కడ వరకు ప్రిపేర్ అయితే మీకు 37 మార్క్స్ వస్తాయి మనకు. 37 మార్క్స్ వస్తాయి, సేఫ్ జోన్ మీలోని. నెక్స్ట్ ఇంకోటి ఏంటిది? థర్డ్ టాపిక్ వచ్చేది ఎలిప్స్ అండ్ హైపర్బోలా. ఎలిప్స్ వచ్చిందంటే హైపర్బోలా వస్తాయి. ఒక మైనస్ సింబల్ ఒక్కటి చేంజ్ చేస్తే చాలు మీకు ఎలిప్స్ వచ్చేస్తే హైపర్బోలా వస్తుంది. ఇక్కడ వరకు సేమ్. ఇక 50 బిలో వచ్చే వరకు ఇక్కడ వరకే, ఇక దానికి బిలో అవసరం లేదు. ఎలిప్స్ అండ్ హైపర్బోలా ప్రిపేర్ అయితే ఎన్ని వస్తాయి మనకు? 2 + 2 + 7 సారీ 2 + 4 + 4 + 4 అంటే వాల్యూ 12 14 మార్క్స్ వస్తాయి. చూడండి, 14 + 9 ఎంత? 23 28 11 51 మార్క్స్ వచ్చేసాయి మనకు. 51 మార్క్స్ బిలోనా? సో ఇక్కడికి అయిపోయినాయి. ఇక స్టాప్ చేసేయండి. ఎవరికైతే 50 బిలో ఉంటుందో వాళ్ళు ఏం చేయాలి? సర్కిల్స్, సిస్టమ్ ఆఫ్ సర్కిల్, పారాబోలా, ఎలిప్స్. ఎందుకంటే ఎందుకు చెప్తున్నారు సార్ 50 బిలో అంటే? మీకు తెలుసు, మిమ్మల్ని మేము ఎవరు ఐడెంటిఫై చెప్పాల్సిన అవసరం లేదు, మీ ఓన్గా మీకు తెలుసు. ఇది 50 బిలో వాడిని ఎక్సైజ్ చేస్తున్న వాళ్ళంటే చాలామందికి ఇంటిగ్రేషన్ రాదని. మీరు ఇంటిగ్రేషన్ చదవకండి, ఎందుకంటే ఉన్న షార్ట్ పీరియడ్లో ఇంటిగ్రేషన్ నేర్చుకునే బదులు మనకున్న టాపిక్స్ని ఎక్కువ రివిజన్ చేయడం వల్ల మీరు ఎక్కువ ఫోకస్ చేయగలుగుతారు, ఎక్కువ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. సార్ మ్యాథ్స్ 2 ఎందుకు చెప్పలేదు సార్ అంటే, మ్యాథ్స్ 2 ఒకదానికి సంబంధం ఏమి ఉండదు పెద్దగా. కొందరికి ఒక ఈజీ టాపిక్ అయితే కొందరికి ఒక టఫ్ అనిపిస్తుండే. ఫర్ ఎగ్జాంపుల్ కొందరికి ప్రాబిలిటీ చాలా డెడ్ ఈజీ అనిపిస్తుంది, కొందరికి బైనామిల్ ఈజీ అనిపిస్తాయి. బేసిక్గా చాలామంది బైనామిల్ అనిపిస్తుంది హార్డ్, కానీ కొందరికి అదే ఈజీ అనిపిస్తుంది. కొందరు క్వాడ్రాటిక్ ఈక్వేషన్, థియరీకి హార్డ్ అనిపిస్తే, కొందరు కాంప్లెక్స్ డీమోయిస్ హార్డ్ అనిపిస్తాయి. అంటే ఒక్కొక్క టాపిక్ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి అక్కడ గెస్ చేయడం కష్టం, ఎవరికి ఏది ఈజీ ఎవరికి ఏది హార్డ్ అనేది. బట్ మ్యాథ్స్ బిలో 50 బిలో వస్తున్నాయి నాకు ఎక్కువ రావు అన్నారంటే కన్ఫామ్ అదేంటిది మనకు ఇంటిగ్రేషన్ రాదు అనే మీనింగ్ అక్కడ. అందుకే నేను చెప్తున్న వీళ్ళకు ఓన్లీ జామెట్రీ. అయితే 50 బిలో చదివే వాళ్ళు కూడా సర్కిల్స్, సిస్టమ్ ఆఫ్ సర్కిల్ మొత్తం వచ్చాక అప్పుడు పారాబోలాకి వెళ్ళాలి. పారాబోలా కూడా మొత్తం వస్తేనే అప్పుడు కిందికి వెళ్ళాలి, కానీ అంతేగాని అందులో 4 అయితే చదవకండి. అది కొద్దిగా డేంజరస్ కూడా, మనకంత ఇబ్బందిగా కూడా ఉంటుంది. నెక్స్ట్ ఎప్పుడైతే ఇది అయిపోతుందో 4th వన్ ఇండిఫినైట్. ఇవాళ అవసరం లేదు, స్టాప్ చేయండి. ఇండిఫినైట్. 5th వన్ డిఫినైట్. తర్వాత 6th వన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇందులో మ్యాథ్స్లో పెద్దగా అయితే ఈ 50+ వచ్చే వాళ్ళకి ఇంకొక అడ్వాంటేజ్ అంటే, ఎవరికైతే 75 టార్గెట్ ఉంది, 75 టార్గెట్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ఇంటిగ్రేషన్ పార్ట్ కంప్లీట్ చేశాక అదే అవుతుంది. ఎందుకంటే ఇంటిగ్రేషన్ పార్ట్ ఆల్రెడీ 75 టార్గెట్ అంటే ఇంటిగ్రేషన్ మీకు వచ్చి ఉంటుంది. ఇంటిగ్రేషన్ వచ్చు కాబట్టి ప్రిపరేషన్ అనేది ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతుంది. అందుకే నీకేం చెప్తున్నా నేను, ఫస్ట్ ఇంటిగ్రేషన్ ప్రిపేర్ అయ్యి తర్వాత జామెట్రీ ప్రిపేర్ కానీ. అయితే వీటిని 20 డేస్లో మనం ఎలా అరేంజ్ చేసుకోవాలి సార్? 20 డేస్లో ఎలా అరేంజ్ చేసుకోవాలంటే చూడండి, చాలా సింపుల్ ఇవి. అయితే ఇక్కడ ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయో కూడా చెప్పేస్తాను మీకు. అంటే ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి అనేది కూడా
కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తే మళ్ళీ ఇంపార్టెంట్ క్వశ్చన్లో కూడా మనకి ఎలాగూ ఈ బ్లూ ప్రింట్ అయిపోయాక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంటాయి కాబట్టి అక్కడ మీకు ఇంకొద్దిగా క్లారిటీ అనేది మిస్ కాకుండా వచ్చేస్తుంది. రైట్, ఓకే. ఇక్కడ చూస్తే మనకు డేస్ రాద్దాం. ఎన్ని డేస్ మనకు 20 డేస్ కదా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. రైట్, ఫస్ట్ రోజు వచ్చేసి సర్కిల్స్. ఫస్ట్ 3 డేస్ సర్కిల్సే చదవండి అబ్బా, సర్కిల్స్. 4th రోజు వచ్చేసి సిస్టమ్ ఆఫ్ సర్కిల్, ఓకేనా. 4th రోజు వచ్చి సిస్టమ్. 5th రోజు వచ్చేసి పారాబోలా. ఆల్రెడీ చదివిన వాళ్ళు అంటే నేను ఇది చెప్పిన దానికంటే ముందే మీకు అయిపోతుంది, నేను అనుకున్న దానికంటే ముందే మీరు ప్రిపేర్ కూడా కావచ్చు, ఓకేనా. ఫస్ట్ సర్కిల్స్, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్, పారాబోలా. అంటే సర్కిల్స్ ప్రిపేర్ కావడానికి 3 డేస్ అనుకున్నాం కదండి. ఎవ్రీ డే ఫస్ట్ 1 2 3 4 5 ఎక్సర్సైజ్ లాగా ఉంటాయి. అయితే ఇందులో సర్కిల్స్లో ఫస్ట్ ఎక్సర్సైజ్ నుంచి 1 లాంగ్ ఆన్సర్ వస్తుందండి. లాస్ట్ ఎక్సర్సైజ్ ఉంటుంది కదా, డైరెక్ట్ ట్యాంజెంట్స్, డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్, ట్రాన్వర్స్ కామన్ ట్యాంజెంట్, ఇంటర్సెక్షన్, ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్, అందులోంచి ఒకటిది కాన్సైక్లిక్ పాయింట్స్. ఫస్ట్ ఎక్సర్సైజ్ అందులోంచి ఒక 7 మార్క్స్ కన్ఫామ్ వస్తుంది. మీకు నేను ఇచ్చే ఇంపార్టెంట్ క్వశ్చన్ బుక్లెట్లో ఉన్న 7 మార్క్స్ అన్నీ ప్రిపేర్ అయితే, ఇవి అందులో ఉన్న టోటల్ ఇంపార్టెంట్ ప్రిపేర్ అయితే ఇందులోంచి రావాల్సిన 22 మార్క్స్ వెయిటేజ్ మీకు 22 వస్తుంది. సిస్టమ్ ఆఫ్ సర్కిల్లో 2 ఎక్సర్సైజ్లు ఉంటాయి. 2 ఎక్సర్సైజ్లో ఫస్ట్ క్వశ్చన్ అంటే ఆర్థోగోనల్ ఉంటాయి, సెకండ్ క్వశ్చన్ రాడికల్ యాక్సిస్ ఉంటాయి. మళ్ళీ సర్కిల్లో నేర్చుకున్న లాస్ట్ ఎక్సర్సైజ్ ఉందా, ఇంటర్నల్, ట్రాన్స్వర్స్, డైరెక్ట్, అదే ఉంటాయి ఇక్కడ. సో మీకు పెద్ద అసలు టెన్షన్ లేని ఈజీగా కంప్లీట్ అయిపోతుందని మీనింగ్ ఇది, ఓకేనా. అయితే నెక్స్ట్ వీటికి వచ్చేసి డైలీ మనకు ఒక 2 అవర్స్ స్పెండ్ చేయాల్సిందే. అంటే ఈ టోటల్గా సర్కిల్స్ వచ్చేసి మీకు ఒక 9 అవర్స్ తీసుకోండి. 3 అవర్స్ లాగా 9 అవర్స్ కంటే తక్కువనే పడుతుంది చాలామందికి, ఎందుకంటే చాలా వరకు ప్రిపేర్ అయ్యే కొద్దిగా లెంతీగా అనిపిస్తాయి. సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్కు ఒక 2 అవర్స్ ఎనఫ్, ఎందుకంటే ఆల్రెడీ ప్రిపేర్ అయిన టాపిక్సే ఉంటాయి కాబట్టి పెద్ద రఫ్. పారాబోలాకి ఏమైందంటే, పారాబోల్లో మనకేంటి ఒక 2 మార్క్స్, సిస్టమ్ ఆఫ్ సర్కిల్ అంతా 6 మార్క్స్ వెయిటేజ్ ఇది. పారాబోల్లో ఒక 2 మార్క్స్, ఒక 7 మార్క్స్ వస్తే 9 మార్క్స్ వెయిటేజ్. కానీ పారాబోల్లో ఎక్కువ స్టాండర్డ్ రిజల్ట్ ఒకటి అడుగుతాడు. సో 1/80 ఏది, 1/16 ఏది, ఒక ఫార్ములా 2. నెక్స్ట్ ఒకటి వచ్చేసి మనకు ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్, వర్టెక్స్, ఈక్వేషన్ ఆఫ్ ది యాక్సిస్, నెక్స్ట్ లెంత్ ఆఫ్ ది లాటెక్స్ సిస్టమ్. ఒక ఈక్వేషన్ ఇచ్చి ఫైండ్ అవుట్ చేస్తాడు, ఒక 4-5 సబ్ టాపిక్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ క్వశ్చన్స్ ఒకటి వస్తాయి. ఎక్కువ స్టాండర్డ్ ఫామ్ మాత్రం 7 మార్క్స్కి వస్తుంది, ఓకేనా. ఎక్కువ పాస్ అయితే చాలు అనుకున్న వాళ్ళు మాత్రం ఈ సర్కిల్, సిస్టమ్ ఆఫ్ సర్కిల్, పారాబోల్ ఉందా, వీటిని ఈ 20 డేస్ రివిజన్ చేయాలి. ఎవ్రీ 3 డేస్ ఆ సైకిల్ని రిపీట్ చేస్తూ ఉండండి, ఈజీగా పాస్ అవుతారు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేవారికి 6th 7th ఏం చేయాలంటే సర్కిల్స్, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ అండ్ పారాబోలా, ఈ మూడింటిని రివిజన్ చేసుకోండి. సర్కిల్స్, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ అండ్ పారాబోలా రివిజన్ చేయండి. అయితే నెక్స్ట్ 8th వచ్చేవరకు ఎలిప్స్, 9th వచ్చేవరకు హైపర్బోలా. ఇదేంటి 4+4, ఇది 2+4, ఓకేనా. ఎలిప్స్ అండ్ హైపర్బోలా 8th 9th ప్రిపేర్ కండి. ఇక 10th రోజు వచ్చేసి ఎలిప్స్ను, హైపర్బోలాను రివిజన్, ఓకేనా. ఇవి రివిజన్ కిందకి వచ్చేస్తాయి. ఇవేం చేయండి, రివిజన్ కిందకి వచ్చేస్తాయి. అయితే మీకు డౌట్ రావచ్చు, ఇది 6 అవర్స్ పడుతుంది టైము, ఇది ఒక 2 అవర్స్, 9 అవర్స్, ఇది ఒక 3 అవర్స్ పడుతుందండి పారాబోలాకి, ఎందుకంటే కొద్దిగా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నాయి. ఇది రివిజన్ మీ ఇష్టం. ఎలిప్స్ వచ్చేసి కూడా ఒక 3 అవర్స్ టైం, హైపర్బోలా వచ్చేసి ఒక 2 అవర్స్ టైం అంతే. ఎందుకంటే ఎలిప్స్ వచ్చాక హైపర్బోలా ఈజీ అయిపోద్ది, కొన్ని క్వశ్చన్స్ సేమ్ అనిపిస్తాయి. ఈ ఎలిప్స్, హైపర్బోలాని ఏం చేసుకోవాలి మీరు ఈరోజు 10th రోజు రివిజన్. నెక్స్ట్ ఇండిఫినైట్ ఇంటిగ్రేషన్కు 3 డేస్ పడుతుందని ఈజీగా, మనం మెథడ్ వైజ్గా ప్రిపేర్ అయినా 3 డేస్. ఇక్కడే వచ్చిన కథ అంతా ఇక్కడే వస్తుంది. ఇక్కడ ఏంటంటే 1/√ax² + bx + c, ఇంకోటి ఇంటిగ్రేషన్ ఆఫ్ √ax² + bx + ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/√ax² + bx, px + q √ax² + bx + c, px + q √ax² + bx + c. నెక్స్ట్ 1/a + b a + b sin x or cos x, a sin x + b cos, ఇట్లాంటి ఒక 6 మెథడ్స్ ఉంటాయి. అందులోంచి ఎవ్రీ ఇయర్ ఒకటి ఇస్తాడు, రిడక్షన్ ఫార్ములాస్ నుంచి ఒకటి ఇస్తారు. లాస్ట్ ఇయర్ ఏమైందంటే ఏపీ వాళ్ళకేమో రిడక్షన్ ఫార్ములా ఒకటి ఇచ్చింది, 6 మెథడ్స్ నుంచి ఒకటి ఇచ్చిండు, వాళ్ళు సేఫ్ అయిపోయారు. టీఎస్ వాళ్ళకి ఏమి ఇచ్చిండు, ఈ రిడక్షన్ క్లోజ్ చేసి ఈ 6 మెథడ్ నుంచి 2 ఇచ్చిండు. చాలామంది ఏమనుకున్నారంటే వస్తుంది కదా అని చదివారు, రిడక్షన్ చదివి ఈ 6 వదిలేశారు, వాళ్ళకి పాపం 2 లాస్ అయ్యారు.
అందుకే ఏం చెప్తున్నానంటే ఇండెఫినైట్ ఇంటిగ్రేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు రిడక్షన్ ప్రిపేర్ కావాలి, ఈ 6 మెథడ్స్ ఉన్నాయి కూడా 6 ప్రిపేర్ కావాలి. ప్రిపేర్ అయితే వాళ్ళు ఎక్స్పెక్టెడ్ ఇచ్చేయంటే ప్రాబ్లం లేదు. రిడక్షన్ నుంచి ఒకటి వస్తుంది, ఇది ఒకటి వస్తే నో ప్రాబ్లం, ఈజీగా అయిపోతుంది. ఇన్ కేస్ స్కిప్ చేస్తే రిడక్షన్ స్కిప్ చేస్తాడు, కానీ ఇది స్కిప్ ఎప్పుడు రిడక్షన్ నుంచి 2 ఇవ్వడు, ఎందుకంటే ఒకటే కాన్సెప్ట్ నుంచి 2 ఇయ్యారు ఎప్పుడు కూడా. ఇస్తే ఈ 6 మెథడ్స్ నుంచి 2 వస్తాయి, లేకపోతే రిడక్షన్ నుంచి ఒకటి, 6 మెథడ్ నుంచి ఒకటి, అదొకటి మాత్రం బాగా చూసుకోవాలి. మళ్ళీ అదంతా చూసుకొని అలా ఎలా వస్తాయి సార్ పేపర్ అట్లా ఇవ్వద్దుగా అంటే, చాలామంది పేపర్ తప్పించింది సార్, హార్డ్ ఇచ్చిండు, అట్లా ఎట్లా ఇస్తారు ఎవ్రీ ఇయర్ ఇచ్చిండంటే, వాళ్ళు ఇచ్చేది ఏంది మీకు ఇండిఫినైట్ ఇంటిగ్రేషన్ కొంచెం 2 2 మార్క్స్ క్వశ్చన్స్ 2 7 మార్క్స్ ఇస్తా అని చెప్పారు, కానీ నేను ఇదే క్వశ్చన్ ఇస్తాను ఎక్కడ బోర్డు మనకు చెప్పలేదు. సో అందుకే మనం ఏం చేయాలి, అంటే చూసుకోవాలి, పేపర్స్ అబ్జర్వ్ చేస్తూ చూసుకోవడం బెటర్. అదొకటి. అక్కడే ఇక్కడ ఇండిఫినైట్ ఇంటిగ్రేషన్లో ట్విస్ట్ ఉంటుంది అక్కడ. ఇక నెక్స్ట్ డిఫినైట్ ఇంటిగ్రేషన్లో కూడా ట్విస్ట్ ఉంటుందండి. డిఫినైట్ ఇంటిగ్రేషన్కు 2 days సరిపోతుంది, ఎక్కువ డిఫినైట్కి 2 days పడుతుంది, ఎక్కువ పెద్దగా ఏమనిపించేది ఇది. డిఫినైట్ ఇంటిగ్రేషన్స్కి ఎందుకు సార్ అంటే, డిఫినైట్ ఇంటిగ్రేషన్ ఎందుకు ఇక్కడ మనకేంటి 2 + 2 + 4 + 7 కదండి, ఇక్కడే ట్విస్ట్ ఉంటూ ఉంటుంది. చాలా వరకు ఇది ఎక్సైజ్ ప్రాబ్లమ్స్ ఇస్తాడు. ఇది ఇంటిగ్రేషన్ 0 to π f(x) dx = వాల్యూస్ అప్లై చేసేటివి వస్తూ ఉంటాయి. ఓకేనా, చేంజెస్ ఏమి ఉండవు. ఓకేనా, పెద్దగా టేస్ట్. అయితే ఇది 4 మార్క్స్ కొన్ని టైమ్స్ ఏరియాస్ ఇస్తాడు, అప్పుడప్పుడు ఇవి రివర్స్ చేయొచ్చు. అంటే మనం అందరం ఏం చేస్తాం, 0 to a f(x) dx ప్రాబ్లమ్సే ఎక్కువ మనం ప్రిపేర్ అయిపోతుంటాం. వాళ్ళు ఏరియాస్ ఇచ్చారనుకో గోయిందా, అంటే మనం అనుకున్న ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ రాదు అక్కడ. డెఫినెట్ కొన్ని టైమ్స్ ఈ ప్రాబ్లమ్స్ ఇస్తాడు, అంటే 0 to π 1/1 + sin x dx, ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to π sin x + cos x 9 + 16 sin 2x, ఇలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి కదండి మనకు, అవి ఇస్తాడు. అవి ఒకటి 7కి ఎక్కువ అదే ఇస్తాను. కొన్ని టైమ్స్ ఏం చేస్తాడంటే ఈ క్వశ్చన్స్ ఏరియాస్ ప్లేస్లో పట్టేస్తాడు, ఏరియాస్ క్వశ్చన్ 7 మార్క్స్కి ఇస్తాడు. ఇది ఇంకోటి ఇష్ట. ఇక్కడ చాలామంది అవే ప్రిపేర్ అయిపోయి అంటే తర్వాత లాస్ట్లో ఏమనుకుంటారు, అరే వచ్చింది రాలేదని ఫీల్ అవుతూ ఉంటారు. అదొకసారి చూసుకోవాలి మీరు. 2 days సరిపోతుంది. నెక్స్ట్ 15th and 16th వచ్చేది డిఫరెన్షియల్ ఈక్వేషన్. నెక్స్ట్ 16, 17 టోటల్ ఇంటిగ్రేషన్ పార్ట్ను రివిజన్ చేసుకోండి. రివిజన్. ఓకేనా. అయితే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో వేరియబుల్ సపరేబుల్ మెథడ్ ఎక్కువ లాంగ్ ఆన్సర్ ఏమైంది, నాన్ హోమోజీనియస్, లీనియర్ వస్తూ ఉంటాయి. ఈ 3 మెథడ్ నుంచి ఎక్కువ మనకు లాంగ్ ఆన్సర్ ఇస్తుంటాడు. వేరియబుల్ సపరేబుల్ లీనియర్ నుంచి కొన్ని టైమ్స్ 4 ఇస్తూ ఉంటాడు. ఇక 2 మార్క్స్ అంటారా, ఆర్డర్ అండ్ డిగ్రీ ఎలిమినేటింగ్ ద ఆర్బిటరీ కాన్స్టాంట్ క్వశ్చన్స్ 2 మార్క్స్ వస్తాయి. ఈ లాస్ట్ 19th 20 రోజు ఇక్కడ వరకు నేను ఇంటిగ్రేషన్ అయిపోయింది కదా, మళ్ళీ జామెట్రీ పార్ట్ను రివిజన్ కింద పెట్టుకోండి. మ్యాథ్స్ బి కొద్దిగా మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మ్యాథ్స్ బి ఎంత అబ్జర్వ్ చేస్తే అంత మంచిది. మన యాప్లో ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నాయి, అవి కొద్దిగా ఎక్కువ అబ్జర్వ్ చేయండి, మీకు చాలా ప్లస్ పాయింట్ అవుతాయి. అంతేగాని కొద్దిగా మ్యాథ్స్ బి ఇంటిగ్రేషన్లో ఈ మ్యాథ్స్ ఇది మన ఈ జామెట్రీ పార్ట్లో ఎక్కడ మీకు అదేంటి టిపికల్ క్వశ్చన్స్ అడగడు, అంటే ఏం చేసాం ఏది అన్నంత ఏముండదు. కాకపోతే ట్విస్టెడ్గా అడిగేది ఏంటంటే డిఫినైట్ ఇంటిగ్రేషన్ లాంగ్ ఆన్సర్స్, అది కొద్దిగా బాగా మిమ్మల్ని డేంజరస్గా చేస్తూ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఏమో మీ ఫ్రెండ్స్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ మీకు మ్యాథ్స్ 2AB ప్లేలిస్ట్, మ్యాథ్స్ 2B ప్లేలిస్ట్కి వెళ్ళని 2B ఉంటాయి కొన్ని. నెక్స్ట్ 2A ప్లేలిస్ట్కి వెళ్తే 2A ప్లేలిస్ట్లో కూడా కొన్ని లెసన్స్ ఉన్నాయి, మీకు అవి కన్ఫామ్ యూజ్ అవుతాయి అనుకుంటున్నా. నెక్స్ట్ ఇప్పుడు మీరు 2Bలో ఇంపార్టెంట్ అండ్ గన్ షాట్ క్వశ్చన్స్ చూస్తారు. 2Bలో ఏంటిది ఇంపార్టెంట్ అండ్ గన్ షాట్ క్వశ్చన్స్ PDF కూడా మన యాప్లో ఉంటుంది, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇప్పటివరకు మీరు ఏం చేశారు, మ్యాథ్స్ 2A బ్లూ ప్రింట్ ప్రిపరేషన్ ప్లాన్, మ్యాథ్స్ 2A గన్ షాట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, నెక్స్ట్ మ్యాథ్స్ 2B ప్రిపరేషన్ ప్లాన్ ఇంపార్టెంట్ ఎలా ప్రిపేర్ కావాలి ప్రిపరేషన్ ప్లాన్ అండ్ బ్లూ ప్రింట్ డిస్కషన్ చేసాం. ఇప్పుడు మ్యాథ్స్ 2Bలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు చెప్పాను. మీకు ఏం చెప్పాను, సర్కిల్లో ప్రిపరేషన్ ఫస్ట్ ఎక్సైజ్ నుంచి ఒక లాంగ్ ఆన్సర్, లాస్ట్ ఎక్సైజ్ నుంచి ఒకటి వస్తుంది అన్న టెక్స్ట్ బుక్ అంటే తెలుగు అకాడమీ. ఇవి చూడండి, ఇది ఫస్ట్ ఎక్సైజ్ సారీ ఇక్కడ వరకు ఫస్ట్ ఎక్సైజ్, ఇంకా ఉన్నాయి ఫస్ట్ ఎక్సైజ్ ఎక్కడికి పోరు. ఇది ఫస్ట్ ఎక్సైజ్ క్వశ్చనే, నెక్స్ట్ ఇది ఫస్ట్ ఎక్సైజ్ క్వశ్చన్ టిక్ చేసినాయన్ని. ఫస్ట్ ఎక్సైజ్ క్వశ్చన్ మీదేంది ఫస్ట్ ఎక్సైజ్ క్వశ్చన్. ఓకే, ఫస్ట్ ఎక్సైజ్ ఇవన్నీ కూడా ఏంటి ఫస్ట్ ఎక్సైజ్ క్వశ్చన్లే. ఈ ఫస్ట్ ఎక్సైజ్ క్వశ్చన్లు అన్నీ ప్రిపేర్ అయితే ఒక 7 మార్క్స్ అటెంప్ట్ చేసి, ఇప్పుడు నేను టిక్ చేసినాయి ఇవన్నీ ఫస్ట్ ఎక్సైజ్ క్వశ్చన్స్, అదే 1 మార్కు. నెక్స్ట్ ఇంకో ఎక్సైజ్ క్వశ్చన్ చూపిస్తా చూడండి, ఇంకో అంటే లాస్ట్ ఎక్సైజ్ క్వశ్చన్స్ 6th 7th 8th 9th నెక్స్ట్ వచ్చేసి ఇంకా 18th, ఇవన్నీ ఒక ఎక్సైజ్, ఇవి లాస్ట్ ఎక్సైజ్ క్వశ్చన్స్ అన్నట్టు. అంటే
బ్లూతో టిక్ చేసిన దాంట్లో ఒక 7 మార్క్స్, ఇవి ఒక 7 మార్క్స్. ఇక ఎప్పుడన్నా మిమ్మల్ని ట్విస్టెడ్గా అడిగితే ఇప్పుడున్న 10th 11th 19 20 ఉన్నాయి అవి అడుగుతాడు, లేకపోతే లేదు, అంతే. ఓకేనా. ఇది కూడా ఫస్ట్ ఎక్సైజ్ క్వశ్చన్ అండి. 19th కూడా ఫస్ట్ ఎక్సైజ్ క్వశ్చనే. అంటే మీకు ఎక్స్ట్రాగా ఉన్న క్వశ్చన్లనే 1 2 3 క్వశ్చన్లోనే మీకు ఎక్స్ట్రాగా చదివేది. ఇది లాస్ట్ది కూడా, సారీ, ఇది లాస్ట్ది ఏంటంటే లాస్ట్ ఎక్సైజ్ క్వశ్చన్. అంటే మీకు ఎక్స్ట్రాగా మీరు చదివేది ఏంటి, 2 క్వశ్చన్లు, అవి ఎక్స్ట్రా క్వశ్చన్స్ అవి 3 క్వశ్చన్లు, 10 14 15. రిమైనింగ్ అన్నీ కూడా ఫస్ట్ లాస్ట్ ఎక్సైజ్. ఇవి ప్రిపేర్ అయితే చాలు, మ్యాక్సిమం మీకు 2 లాంగ్ ఆన్సర్లు రాస్తారు. ఇది ఫిక్స్. ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయి మీకు, 20. సరే ఇన్ని క్వశ్చన్లు 20 అంటే మీకు ఒకటి చెప్తా చూడండి. ఇక్కడ కాన్సైక్లిక్ అనే క్వశ్చన్ ఉందా, ఈ క్వశ్చన్ ఒకటి చేయడం వస్తే ఇక్కడ ఫస్ట్ చేసే 5 క్వశ్చన్లు వస్తాయి. ఓకే, తర్వాత ఈ 12 13 వస్తాయి. ఇది కూడా కాన్సైక్లికే కదా, ఇది కూడా అదే మెథడ్ కదా, అంటే మెథడ్ మారదు ఇక్కడ కూడా. సో దట్ ది కామన్ టాంజెంట్ కామన్ ఉందా, ఇది ఒక్కటి చేయడం వస్తే బ్లూతో టిక్ చేసిన క్వశ్చన్లు అన్నీ వస్తాయి. అంటే జస్ట్ కాన్సెప్ట్ అన్నట్టు. ఆ కాన్సెప్ట్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ 2 క్వశ్చన్ హాఫ్ అవుట్ చేసేయచ్చు, అంటే చూస్తూ ఉంటే అయిపోతాయి. ఈ 4 మార్క్స్లో ఎక్కువ క్వశ్చన్ వచ్చేసి లెంత్ ఆఫ్ ది కార్డ్ నుంచి వస్తుందండి ఎవ్రీ ఇయర్ కూడా. అంటే కొన్ని టైమ్స్ ఇదే లెంత్ ఆఫ్ ది కార్డు మనం అనుకున్న 4 ఎగ్జామ్స్లో కాకపోతే ఇచ్చేటప్పుడు లాంగ్ ఆన్సర్లకు కూడా ఇస్తూ ఉన్నాడు కొన్ని టైమ్స్. అంటే లాస్ట్ టైం అదే పని చేశాడు మీకు టీఎస్ వాళ్ళకు. ఇంపార్టెంట్ క్వశ్చన్లు మనకు ఫస్ట్ ఎక్సైజ్ నుంచి మెచ్ చేసి ఈ క్వశ్చన్లు వచ్చాడు. అలా అంటే మీరు 4 మార్క్స్ ప్రిపేర్ అయినా కూడా కొన్ని టైమ్స్ 7 మార్క్స్ వచ్చినా ఈజీ. ఇవి ఎక్కువ వస్తూ ఉంటాయి. ఇవి సరిపోతాయి మీకు. ఇందులో ఎన్ని ఉన్నాయి, ఒక 25-30 క్వశ్చన్స్ 25 క్వశ్చన్స్ ఉన్నాయి. 25 4 మార్క్స్ క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే మీకు ఎనఫ్ అన్నట్టుగా, పెద్దగా దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు. ఓకేనా, రైట్. ఇక్కడికి అయిపోతే నెక్స్ట్ వన్ వచ్చేసి 2 మార్క్స్ క్వశ్చన్స్. ఫైన్ ద సెంటర్. ఈ 2 మార్క్స్ అంటే గెట్ చేయలేం, అన్ని ఎక్సైజ్ నుంచి ప్రిపేర్ కావాల్సిందే. ఓకేనా, ఇవి 2 మార్క్స్ క్వశ్చన్స్. నెక్స్ట్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్. ఇక సిస్టమ్ ఆఫ్ సర్కిల్లో చూడండి, ఇవన్నీ ఆర్థోగోనల్ 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 ఆర్థోగోనల్. ఇదేంటి, ఇవన్నీ చూడండి సర్కిల్స్, కామన్ టాంజెంట్, టచ్ ఈచ్ అదర్, డయామీటర్వి, ఇంకో ఈ టచ్ ఈచ్ అదర్. ఇవన్నీ ఇక్కడ నేర్చుకుంటామంటే మనం సర్కిల్లో లాస్ట్ ఎక్సైజ్లో నేర్చుకుంటాం, బ్లూటిక్తో చేస్తాం. ఇక్కడ కూడా ఇవన్నీ కూడా సేమ్ అన్నట్టు, సేమ్ కాబట్టి మీకు చేయడం ఈజీ. లెంత్ ఆఫ్ ది కామన్ కార్డు, ఆర్థోగోనల్ కండిషన్, ఇవే క్వశ్చన్లు ఉంటాయి అన్నట్లు. చేయమండి. ఇవి 4 మార్క్స్, 7 మార్క్స్ 4 ప్రిపేర్. ఇక 2 మార్క్స్ అంటే చాలా తక్కువ ఉంటాయి. ఒకటి యాంగిల్ బిట్వీన్ ఉంటుంది, ఆర్థోగోనల్ కండిషన్, రాడికల్ యాక్సిస్, కామన్ కార్డ్ ఉంటుంది. సో పెద్ద ప్రాబ్లం అయితే మీకు ఉండదు. నెక్స్ట్ వన్ వచ్చేసి పారాబోలా. పారాబోలాలో ఎక్కువ 7 మార్క్స్ ఇంపార్టెంట్. డెరైవ్ ది పారాబోలా ఈక్వేషన్, లెంత్ ఆఫ్ ది లాటరల్, ఇవి బ్లూటిక్తో ఎక్కువ చేసిన క్వశ్చన్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి అన్నట్లు ఇవి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ వై స్క్వేర్ ఇస్, ఇది కాదులేండి. నెక్స్ట్ వన్ వచ్చేసి 12th వన్ ఒకటి, ఈ 14th వన్ 18th వన్ ఎక్కువ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లాగా వస్తూ ఉంటాయి. మిగిలినవి కొద్దిగా రేరుగా వచ్చే క్వశ్చన్లు. లాస్ట్ ఒకటి 20 కూడా, ఇవి ఎక్కువ వస్తాయి. ఎక్కువ మాత్రం ఈ స్టాండర్డ్ ఫామ్ ఎక్కువ అడుగుతూ ఉన్నాడండి. అంటే గత 5-6 ఇయర్స్గా చూసినా కూడా ఇందులో పారాబోలా నుంచి స్టాండర్డ్ ఫామ్ అనేది ఎక్కువ అడుగుతున్న మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. 7th వన్. ఓకే, రైట్. సారీ 9th వన్ స్కిప్ చేశాను. ఇవి 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది 2 మార్క్స్ అంటే ఇక కామన్గా అన్ని చదువుకోవాల్సిన క్వశ్చన్లు. ఇక్కడ కూడా ఏం చేస్తారంటే మీరు ఆల్రెడీ 7 ప్రిపేర్ అవుతారు కదా, అందులోంచి క్వశ్చన్లు ఇక్కడ వచ్చేస్తాయి. నెక్స్ట్ ఎలిప్స్. ఇక ఇందులో ఇది గెట్ చేయడం కొద్దిగా కష్టమైన క్వశ్చన్, ఎందుకంటే 15 to 20 క్వశ్చన్స్ ఉంటాయి, అవే వస్తుంటాయి. 22 క్వశ్చన్స్, 2 ఎక్సైజులు ఉంటాయి. ఈ 2 ఎక్సైజులు ఉన్న క్వశ్చన్స్ మాత్రమే ఎక్కువ అడుగుతూ ఉంటాడు. ఓకేనా, అందుకే ఇది కొద్దిగా గెట్ చేయడం కష్టం అన్నది, అంతే, అంతకుమించి అవసరమే ఉండదు ఇలా. నెక్స్ట్ హైపర్బోలా కూడా. హైపర్బోలా ఏంటిది, సేమ్ ఎలిప్స్ వస్తే మీకు హైపర్బోలా వస్తుంది. ఎలిప్స్ హైపర్బోలాకి డిఫరెంట్ x² + y² బై x² బై a² ప్లస్ y² బై b² ఈక్వల్ టు 1 ఎలిప్స్. x² బై a² మైనస్ y² బై b² ఈక్వల్ టు హైపర్బోలా. ఒక మైనస్ ఒక్కటే సింబల్ చేంజ్ అయింది, దాన్నే మనం చేంజ్ చేస్తాం అన్నిటికి కూడా. సో అదొక బెనిఫిట్ మీకు ఈజీగా, అంటే స్కోర్ చేయడానికి ఒక ఆప్షన్, మంచి స్కోర్ చేసుకోవచ్చు మనం. నెక్స్ట్ వెళ్తే ఏంటి, 2 మార్క్స్ క్వశ్చన్స్. ఇండిఫినైట్ ఏంటి నేను చెప్పాను, 6 ఇంపార్టెంట్. ఇదొక మెథడ్, ఇదొక మెథడ్, ఈ 2 ఒక మెథడ్, ఈ 2 ఇవన్నీ ఒక మెథడ్. 2 మెథడ్లు అయిపోయినాయా. ఇది ఇక్కడ వరకు 2 మెథడ్లు. ఇది ఇవి ఇది మెథడ్స్ అన్నట్టు. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ ఇవన్నీ ఒక మెథడ్స్ అన్నట్టు. ఇవన్నీ ఒకటైతే మనకి ఇక్కడ అవన్నిట్లో నుంచి ఒకటి వస్తే, రిడక్షన్ ఫార్ములాస్ ఉన్నాయి, ఇందులో నుంచి ఒకటి వస్తాయి.
ఓకేనా. అయితే మీరు ఏం చేయాలి, రిడక్షన్ ఫార్ములాస్ నేర్చుకోవాలి, అవి నేర్చుకోవాలి. కొన్ని టైమ్స్ నేను చెప్పిన 6 మెథడ్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, రిడక్షన్ నుంచి ఒకటి ఇవ్వాలి యాక్చువల్గా. అయితే కొన్ని టైమ్స్ ఏం చేస్తారు, ఇది స్కిప్ చేసి ఇందులో నుంచి 2 ఇస్తుంది. అందుకే కొద్దిగా కేర్ఫుల్గా చూసుకొని ఇందులో ఉన్న ఇంపార్టెంట్ ప్రిపేర్ అయితే మీకు సరిపోతుంది, పెద్ద టఫ్ ఏమీ కాదు. ఓకే, షార్ట్ ఆన్సర్స్ కూడా ఇందులోనే చాలు. కాకపోతే టెక్స్ట్ బుక్లో అయితే ఇంకో ఎక్కువ ఉంటాయి షార్ట్ ఆన్సర్స్, ఒకసారి చూసుకుంటే సరిపోతుంది మీకు. నెక్స్ట్ డిఫినైట్ ఇంటిగ్రేషన్లో ఇవన్నీ 2 మార్క్స్ 7 మార్క్స్ ఇంపార్టెంట్ అండి, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. అయితే మీకున్న ఏంటంటే కొన్ని టైమ్స్ 7 మార్క్స్ ఏమి ఇస్తారు, డిఫినైట్ నుంచి ఇస్తాడు, కొన్ని టైమ్స్ ఏరియాస్ నుంచి ఇస్తాడు. ఏరియాస్ నుంచి అయితే యాక్చువల్గా 4 రావాలి, కానీ కొన్ని టైమ్స్ ఇది ఇటు వస్తుంది, ఇది ఇటు వచ్చేస్తుంది, రివర్స్ అవుతూ ఉంటాయి. సో ఇవి చూసుకోండి డిఫరెంట్ ఇంటిగ్రేషన్లో. ఎందుకంటే మీకు ఆల్రెడీ 7 మార్క్స్ ఏమైంది, సర్క్యులర్ 2, పారాబోల్ 1 ఇండిఫినైట్ అయిపోతాయి కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండకపోవచ్చు. షార్ట్ ఆన్సర్లో కూడా మళ్ళీ డిఫినైట్ వస్తుంది, ఇండిఫినైట్ ఏరియాస్ వచ్చేస్తాయి. వెరీ షార్ట్ ఆన్సర్లో కూడా ఏరియాస్ ఇవన్నీ వచ్చేస్తాయి క్వశ్చన్లో. నెక్స్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, ఇది మాత్రం కొద్దిగా కష్టమైన టాపికే. ఎక్కువ ఏమైంది, ఇది అన్ని నాన్ హోమోజీనియస్, ఇది కూడా. దీని తర్వాత ఉండేటి అన్నీ ఇది హోమోజీనియస్ లీనియర్ ఈక్వేషన్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇది కొద్దిగా కష్టం అండి, ఎందుకంటే మనకు మెథడ్ వైజ్గా ఉన్నప్పుడు క్వశ్చన్లు కొద్దిగా టెక్స్ట్ బుక్లో ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొద్దిగా ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది చెప్పుకోవడం. ఇవి మాత్రం మీకు ఇంపార్టెంట్. మ్యాథ్స్ బి మాత్రం కొద్దిగా కేర్ఫుల్గా మోడల్ పేపర్స్ అబ్జర్వ్ చేస్తూ చేయడం మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. ఓకేనా. ఈ పీడిఎఫ్లు కూడా మన యాప్లో ఉన్నాయి. సో మనం ఇప్పటివరకు చేసిన వీడియో నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్కి రికమెండ్ చేయండి, చాలా యూజ్ అవుతుంది. ఓకేనా. కామెంట్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం వచ్చి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ ఐడెంటిటీ నవీన్ రెడ్డి అని రెడ్డి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.